అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం చలంగారి మైదానం చదువుకుంటున్నాం. 2వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి. నేను మాట్లాడలేదు. ప్రేమ కోసం అమీర్తో వచ్చేశాను. ఇంకా రెండో ఆలోచనే లేదు. కానీ ఇప్పుడు ఆ పని చేయడం అంటే పెద్ద భయం మొదలుపెట్టింది. దేనినన్నా చంపడం, ఎవరి డబ్బన్నా దోచుకోవడం, అన్యాయంగా సాక్ష్యం చెప్పి ఖైదుకు పంపడం, ఈ పనులు చేయవలసి వస్తే ఎట్లాంటి పాప భయం తోస్తుంది. అట్లా ఉంది. ఈ పనితో దేవుళ్ళందరికీ నా మీద కోపం వస్తుందని, అమీర్ని నన్ను ఎట్లానో శిక్షిస్తారని వణుకు పట్టుకుంది. ఇప్పుడు అట్లానే అనిపిస్తోంది. నిజంగా శిక్షించారేమో. అదిగాక ఏదో ప్రేమ కూడా అప్పుడే ఉదయించింది. దేని మీదనో తెలియని దాని మీద. అమీర్ పడే అసహ్యం కూడా నా ఈ భయాన్ని జయించలేకపోయింది. పిల్లి తన పిల్లలకై పడే రక్షణోద్రేకం నాకప్పుడే కలిగింది. అమీర్ హంతకుడైనట్లు, నేను ఆ అనాథ శిశువును రక్షించవలసినట్లు, రక్షణ కోసం అది నన్ను వేడుకుంటున్నట్లు తోచిందిప్పుడు. ఏమైనా సరే, నన్ను అమీరు వదిలివేసినా నా బిడ్డను రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనెంత బతిమాలినా నేను ఒప్పుకోలేదు. నాకే అర్థం కాని ఎన్నడూ లేని మొండి పట్టు ఒకటి బయలుదేరింది నాలో. అతని మీది నా గొప్ప మోహాన్ని మింగివేయగల ఇంకో శక్తి నాలో పెరిగింది. ఆ కోపంతో అమీరు అక్కడక్కడా తిరుగుతున్నాడు. నే ఒంటరిగా కొండమీద తేలే నీడల్ని చూస్తూ కూర్చునేదాన్ని. కానీ అంత ఒంటరి అనిపించేది కాదు. అమీర్ ఒకరోజు తాగి వచ్చి నన్ను కొట్టాడు. కానీ తరువాత పశ్చాత్తాపంతో ఎంతో ప్రేమ చూపాడు. ఒకనాడొక దక్షిణాది చీర తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను ఇదేమిటా ఇతనికి ఈ చీరల మీద శ్రద్ధ అనుకుంటున్నాను. నాకు కనబడకుండా ఇది కట్టుకో అన్నాడు. నా మొహం మీద ఉమ్మేసినట్లయింది. నా జీవితం ఏం కావాలి? విచారం గట్టిగా పట్టుకుంది. అమీర్ 4-5 రోజుల నుంచి అసలు కనబడ్డం లేదు. నేను ఆ పనిని ఒప్పుకుంటేనే గాని అతనితో ఇంకా సఖ్యం లేదని తెలియజేశాడు. నన్ను ఈ విధంగా ఒంటరిగా నమ్మించి తీసుకొచ్చి ఎంత చెప్పినా నా భయాన్ని అర్థం చేసుకోక నన్ను ఇట్లా వదిలివేసే అతని కఠినత్వానికి ఎంతో కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద పోట్లాటయింది. 6 నెలలు తాను ఎక్కడికో వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళవద్దని నేనేడ్చాను. అయితే తన మాట వినమన్నాడు. వినకపోవడానికి కారణం చెప్పమంటాడు. చెప్పడం ఎట్లానో నాకు తెలియదు. మొండికేసి మాట్లాడకుండా మూల కూర్చుని నన్ను చూసి పళ్ళు కొరికి కర్ర తీసుకుని బాదాడు. నేను మాట్లాడలేదు. చప్పున పెద్దగా ఏడ్చాడు. దీని మూలాన్నే, ఈ పాడు పిశాచం మూలానే నీకు నాకు చెడిందని నా డొక్కలో ఒక తన్ను తన్నాడు. ఎందుకో అతని మీద అంత కోపంలోనైనా అతని కాలుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అదుగో తృణీకారం కనబడుతోంది నీ ముఖంలో. కానీ అమీర్ని చూసావా? కోపంలో కళ్ళు ఎర్రగా రుద్రుడి వలె మెరుస్తూ ఆ పెద్ద చేతులు బిగించి, అట్లాంటి వాడికి అంత ఆగ్రహం తెప్పించేటంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? కోపం వచ్చింది. కానీ అతనిపైన గౌరవం అధికమైంది. దృఢంగా కోపం తెప్పించుకుని నిస్సంశయంగా కొట్టగలిగిన వాళ్ళని చూస్తే ఉండదు మరి. హత్య అయినా సరే, ఆత్మహత్య అయినా సరే చేయమంటారు. తమ కోసము, నీకోసము తాము చేస్తారు. ఈ చిన్న భయాలు, సందేహాలు, పాపాలు వాళ్ళనేమీ అంటవు. వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు ప్రేమ చూపినా ద్వేషం చూపినా దేవతలే. ఆ దేవతలకి చేసినట్లే ఆత్మార్పణం చెయ్యాలి. దేహాన్ని, ప్రాణాన్ని, పిల్లల్ని అర్పించాలి వాళ్ళ పాదపీఠాల వద్ద. ఈ చచ్చుమొగుళ్ళు అట్లాంటి త్యాగం అడిగేటంత సమర్థులు కారు.
గయ్యాళి గంప భార్య రోడ్డు మీద పడి అరిస్తే నోరు మూసుకున్నాడు మా ఊరి కరణం. బళ్ళో కుర్రాడితో తన కళ్ళ ముందు కాపురం చేస్తున్నా బయటికి ఎక్కడికొస్తుందోనని కనిపెట్టి కడుపులో దాచుకున్నాడు హెడ్ మాస్టర్. నేనే ఇంకోడి కోసం కన్నెత్తితేనా ఇక్కడే నరకడు అమీర్. నన్నే ఇంకొకడు కన్నెత్తి చూస్తేనా వాడి కళ్ళు పెరికి పాతిపెట్టడు. 10 మంది వచ్చి మీద పడ్డా తనని నరికినా నన్ను వాళ్లకు వదిలి పరిగెత్తుతాడా? విస్తరి నిండా తుంపులు పడేట్టు తిడతారు, దొంగతనంగా బుగ్గలు మెలేస్తారు. అంతేకాని దిమ్మ తిరిగేట్టు అమీర్ మల్లే కొట్టమను ఈ మగాళ్ళని. అసలు వాళ్ళ చేతుల్లో సత్తువ ఏడిస్తే గదా. ప్రతిష్ఠా దేవతని పూజ చేయడం తప్ప ఇంకేమీ చేత కాదు మన పురుషులకి. ఆ రాత్రి పెద్ద వాన. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేక కురుస్తోంది. దీపమన్నా లేని ఆ చిన్న గుడిసెలో ఇద్దరము కూర్చున్నాం. ఏ నిమిషాన ఆ పైకప్పు ఎగిరిపోతుందో అనుకుంటున్నాను. జగమంతా జలమయమైనట్టు, మేమిద్దరము ఆ చిన్న నావలో అనంత యాత్ర చేస్తున్నట్టు అనిపించింది. ఇంక తెల్లవారదు. తేలుతో ఏ లోకానికో ఏ ఒడ్డునో చేరుకుంటాం అనుకున్నాను. ముందేదో అపాయం రాబోతుందనిపించింది. అప్పుడన్నా అమీర్ ఆ రాయి వంటి మౌనాన్ని వదులుతాడా? ఎంత రాత్రి అయిందో తెలీదు. అప్పుడప్పుడు యోచనలలోనూ కునికిపాట్లలోనూ తూగుతున్న నాకు రోజులో వారాలో జరిగిపోయినట్టు తోచింది. ఇంకా ఆ చిక్కని ఊపిరాడని నిశ్శబ్దాన్ని భరించలేక పిలిచాను. జీర్ణమైన ఆ గుడిసెని చలిగాలి చినుకులతో సహా ఈ మూల నుంచి ఆ మూలకి ఊడ్చుకుంటూ పోతోంది. జీర్ణమైన ఆ గుడిసెని చలిగాలి చినుకులతో సహా ఈ మూల నుంచి ఆ మూలకి ఊడ్చుకుంటూ పోతోంది. అమీర్ మాట లేదు. అమీర్ అంతే. మెల్లిగా కదులతో చేతులతో తడుముతో వెళ్ళాను. నా కాళ్ళు అతని కాళ్లకు తగిలి ముందుకు తూలిపడి చేతుల మీద అనుకున్నాను. అతను కదలక అట్లనే పడుకున్నాడు. కోపంతో మండిపోవడం లేదు కదా. నేను మోకాళ్ళ పక్కనే కూర్చున్నాను. అతని శ్వాస వానహోరు చప్పుడు. ఆకాశం భగ్గుమని 1000 కాగడాలతో వెలిగింది. ప్రళయం వచ్చింది. మేమిద్దరం నాశనం అనుకుని వణికాను. పెళపెళ ఆకాశం విరుచుకు మీద పడుతూ ఉంది. అమీర్ చచ్చాను అని అతన్ని కావలించుకున్నాను. రాజా అని నన్ను గట్టిగా కావలించుకున్నాడు. ఏటి ప్రవాహం మోగుతోంది. గాలి గుడిసె గడ్డిలో నుంచి దూసుకుపోతోంది. మెరుపు రాని, ఉరుములు రాని, ప్రళయమే రాని ఇంక భయం లేదు. ఆ 2 చేతులు నన్ను రక్షిస్తున్నంతసేపు. ఎన్నాళ్ళకి, మళ్ళీ ఎన్నాళ్ళకి దగ్గరగా, ఇంకా దగ్గరగా జరిగి ఒత్తుకుని అణిగి ఐక్యమైపోయినాను. మాట్లాడలేనంత ఆనందంలో మునిగిపోయినాను. అమీర్ అబ్బా భరించలేను. అంతే. వాన మళ్ళీ ఇంకా 4 రెట్లుగా ప్రారంభించింది. అమీర్ నా మాట వినవా అన్నాడు. తన చేతులతో రొమ్ముతో నన్ను అదుముతూ. ఈ మెత్తని శరీరంలో ఎక్కడ ఉంది ఆ పట్టుదల, ఆ పెంకితనం? పెంకితనం లేదు అన్నాను. అవును, పెంకితనం కాదని, నా శక్తి మించిన ప్రోద్బలమని చెప్పాలనుకుంటాను. మాటలు తెలియవు. అమీర్కు తెలిసేట్టు ఎట్లా చెప్పాలో తెలియదు. మాట్లాడలేదు. కానీ అతనినట్లా బతిమాలుకుంటే, నా కోసం, మా ప్రేమ కోసం, మా ఆనందం కోసం మాట్లాడలేను. నా కంఠం విచారంతో పట్టుకుపోయింది. నీకు నా మీద ప్రేమ ఉన్నదన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమను, నా రక్తమంతా కార్చమను, నా తండ్రిని నరకమను, వెనుదీస్తానా? ఉత్త ప్రగల్భాలు కావని, వెనుదీయడని నాకు తెలుసు. ఇంతేనా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను వదుల్చుకోవడానికి చూస్తున్నావా? క్రూరమైన మాటలవి. కానీ అమీర్ కంఠంలోని జాలి,
వాటికి భయంకరమైన లోతును కలిగిస్తూ ఉంది. రాణి, ఇంతేనా మనకి? 2 వేడి కన్నీటి చుక్కలు పడ్డాయి. అవి అతని కళ్ళలో నుంచి రక్తపు చుక్కలైనట్టు భయపడ్డాను. హమీర్ కళ్ళల్లో నుంచి నీళ్ళ, నల్ల రాతిలో నుంచి. ఇంకా ఆగలేను. పోనీ సరేనంట. ఏ త్యాగమైనా ఇంకా సంకోచింపగలనా? మెల్లిగా గుండ్రంగా నా పక్క ఎముకల్ని కాదు, నా గుండెల్ని, నా ఆత్మని తాకుతో తన చిన్న కాళ్లతోనూ పెదిమలతోనూ రాసుకుంటూ కదిలింది. నా మోహం తిరిగింది. ఏమనను? ఎట్లా? తన ప్రాణం కోసం పాపం ఆ నోరు లేని దిక్కుమాలిన ఆ చిన్న కూన తన ప్రాణం కోసం వేడుకుంటోంది. అమీర్ బిడ్డ, నా చేత కాదు అమీర్. మొహం మీద ఉమ్మి పడ్డవాడి వలి లేచాడు అమీర్. ఆకాశం మెరిసింది. అమీర్ ముఖాన నిప్పులు రాలుతున్నాయి. ఏం చేస్తాడో ఏమంటాడో అనుకుంటూ ఉన్నాను. ఆ పెద్ద ఉరుము మధ్య పిడుగువలే అతని మాటలు నా చెవి మీద పడ్డాయి. నేను వెళ్తున్నాను. సీతను అడవికి పంపించ నిశ్చయించుకున్న రాముణ్ణి కన్నీళ్ళెంత మాత్రం కరిగించగలవో అమీర్ని అంతేనని తెలుసు. ఇద్దరూ ధీరోదాత్తులు. కానీ మాట్లాడకుండా ఎట్లా ఊరుకోను? ఎక్కడికైతేనే ఇంకా 6 నెలలకు వస్తాను. అమీర్, నువ్వు కనబడక ఒంటరిగా నేనిక్కడ. నీకు బియ్యము అవి మీరా ఇస్తాడు. ఇదే చివరి మాట. నేను ఎంత గోలపెట్టినా ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక, ఒక్కసారి నా వైపు కన్నెత్తి చూడక వెళ్ళిపోయినాడు నా అమీర్. ఆ వానలో, ఆ చీకట్లో, ఆ అర్ధరాత్రి. అమీర్ ఒక్కరోజు కనబడకపోతే ఒక్కరోజైనా ఎట్లా బ్రతకనా అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నంత ఒంటరిగా లేనే లేదు. నన్ను అన్యాయం చేసి వదిలాడే అనే దోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధ పెట్టాయి. అమీర్ మీద కోపం కలిగింది. ఎట్లానన్నా అతను నా కోసమై పరితపించి బాధపడేటట్టు చెయ్యాలనిపించింది. ఇంకా అతనికి కనపడకుండా వెళ్ళిపోతే, దేంటోనైనా పడి చచ్చిపోతే, మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర చేరితే, ఇన్నే అనుకున్నాను. మీరా 16 ఏళ్ల కుర్రవాడు. చాలా నాజూకైనవాడు. తరతరాల నుంచి వచ్చే గొప్ప వంశపు లక్షణాలు అతనిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆ వేళ్ల ఎర్రని చివర్లలో, ఆ కళ్ళ కొలుకుల తేటలో, ఆ చెంపల పాల మెత్తదనపు నునుపులో, మాట్లాడేప్పటి వంపు ధీరత్వంలో, చేతుల నెమ్మది గంభీరమైన ఊపులో, మర్యాదలో, గౌరవంలో, ధీయుతమైన కాంక్షలో సహజంగా పుట్టిన నోబిలిటీ తోస్తుంది. 100 కొలది ఏళ్ల నుంచి నీచమైన తలపులు లేనటువంటి వాళ్ళు, సౌందర్యాన్నే ఆరాధించి దేహాన్ని ఆత్మని మెరుగుపెట్టి తేజస్సుతో నింపిన వాళ్ళు మీరాని కన్నట్టున్నారు. అట్లా సుందరమైన పటంలాగా, విగ్రహం వలె, ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడు గాని సామాన్య మానవుల వలె పనికి వ్యవహారానికి ఉపయోగపడవలసిన వాడుగా కనపడడు. 4 రోజుల్లో నాకు వశ్యుడైనాడు. భోజనానికి, నిద్రకి, ఇంటికి వెళ్తాడు. తక్కిన సమయాలలో ఎప్పుడూ నాకెదురుగా మాటలు చెప్తూ కూర్చుంటాడు. నేనేమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా చెవులు, కళ్ళు ఒప్పచెప్పి, ఒక్క మాట ఎక్కడ మాయమవుతుందో, ఒక్క చూపెక్కడ జారిపోతుందో అన్నట్టుంటాడు. త్వరలో అమీర్ నాకు జ్ఞాపకం రావడము, నేను విచారపడము తక్కువైపోయినాయి. నా కళ్ళ వెంబడి నీళ్ల చుక్క చూశాడంటే మీరా గిలగిల్లాడేవాడు. నా ఆలోచనలోకి కొంచెం విచారం తోచగానే నా ముఖాకాశం మీదికి మబ్బు వచ్చిందని, తాను గాలినని, వీచి మబ్బుల్ని తరమేస్తానని మాటలు చెప్పి నవ్విస్తాడు.
నా ఒళ్ళో పడుకుని ఊరికే పాటలు పాడుతూ ఇటూ అటూ దొర్లుతాడు. నా కళ్ళలో పడే జుట్టుని పైకి తోస్తూ దాంతో సీరియస్గా పోట్లాడతాడు. నా నవ్వును దాచుకుంటానని అల్లరి యత్నాలు చేస్తాడు. నా వేళ్ళు బొమ్మలైనట్టు గంటల కొలది ఆడుకుంటాడు. 10 వేళ్లకి 10 ముద్దు పేర్లు పెట్టాడు. వాటిని పిలుస్తాడు, మాట్లాడతాడు. అతని అందమైన బుగ్గలు నిమురుతూ, అతన్ని కావలించుకుంటూ, ఉడికిస్తూ నవ్విస్తూ నేను కాలం గడిపేదాన్ని. అతని ఆటలు, స్నేహితుల అల్లర్లు, చిన్న పిల్లల మీద చిన్నప్పటి ప్రేమలు అన్నీ సంతోషంగా వినేదాన్ని. ఆ చేతులు కొంచెంగా ఊయిస్తూ రాజఠీవితో తల ఆడిస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ నవాబు నా ఒళ్ళోకి ఎట్లా వచ్చాడనిపించేది. ఎక్కడి నుంచో తెచ్చేవాడు కూరలు, పలహారాలు, పాలు, పళ్ళు. ఇంటి దగ్గర తనకు పెట్టినవన్నీ దాచి నాకు పట్టుకొచ్చేవాడేమో. రోజూ సాయంత్రం పూలదండ చేతిలో లేనిది నాకు కనపడడు. నన్ను రాత్రి పడుకోబెట్టి గాని ఇంటికి పోడు. నాకు ఒంటరిగా భయం వేస్తుందని ఇంటికి వెళ్ళడు. నేనెంత బతిమాలినా. అయినప్పటికీ వెన్నెల రాత్రులు నీటికి వెళ్ళినప్పుడు చందమామ ఏటి నీటిలో కనబడితే, అర్ధరాత్రి నక్క అరుపుకి మెలకు వస్తే, ఆరుద్ర పడమట పెద్దగా అస్తమిస్తూ ఉంటే హమీర్ లేని లోటు నన్ను ఆవరించి బాధ పెట్టేది. మీరా నన్నెంత ఉత్సాహపెట్ట ప్రయత్నించినా వ్యర్థమయ్యేది. నిన్నింత బాధ పెడుతున్నాడు, వాడు నీ శత్రువు అంటాడు మీరా. నేను పెద్దవాడినైతే నా కోసం ఎవరన్నా ఇంత బాధపడతారా? నువ్వు అమీర్ కోసం పడుతున్నట్టు అన్నాడు ఒకరోజు. ఒకసారి యాలక్కాయలన్నీ జేబులో పోసుకొస్తే వాళ్ళ పిన్ని చూసి, అది నీ చేత దొంగతనాలు కూడా చేయించుకుంటోందా? ఉండు, ఒకసారి నౌకర్ని పంపి తిట్టిస్తానంది. ఆ మాట నాతో చెప్పడానికి అతను పడ్డ సిగ్గు. ఒకరోజు ఒక చిన్న బాకు తీసుకొచ్చిచ్చి అది తల కింద పెట్టుకొని పడుకోమన్నాడు. ఎందుకంత ప్రేమ అతనికి నాపైని అనిపించేది. ఒకనాడు మేమిద్దరము ఏరు దాటి జీడి మామిడి గుబురులో దూరి కూర్చున్నాం. గాలి వచ్చి రాలిన ఆకులన్నిటినీ ఇటు అటు తోసి ఆడిస్తోంది. ఆకాశాన తెల్లని మబ్బులు వరుసగా లేచి బయలుదేరిపోతున్నాయి. మీరాకి కోపం తెప్పించడం చాలా సులభం. అతని కోపం మొహం చూడడం నాకెంతో ఇష్టం. ఆ తెల్లని చర్మంలోకి ఎర్రని ఎరుపు వచ్చి గులాబీ మొహమల్ వలె ప్రకాశిస్తుంది. మీరా తన వేళ్లతో నా పెదిమల మీద మెల్లగా తాకుతూ పాడుతున్నాడు. నేను పరధ్యానంగా వేళ్ళని తీసేశాను. వెంటనే కోపం వచ్చి తల తిప్పేశాడు. అతన్ని ఇంకా ఉడికించాలని దూరంగా జరిగాను. నా వంక చూశాడు. నేను పలకలేదు. బాగా ఉడుక్కుని చప్పున లేచి వచ్చి ఎదురుగా ఉద్ధృతంగా నన్ను కావలించుకున్నాడు. అతని మొహం బాగా ఎర్రనయింది. శ్వాస నా మొహాన తుఫాను వలె కొడుతోంది. కళ్ళు థళథళ మెరుస్తున్నాయి. నా భుజం మీద రవికను పట్టుకున్న వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త ఆవేశం తెలుస్తూ ఉంది. తన నోటితో నా పెదిమల్ని వెతుకుతున్నాడు. చాలా మచ్చికగా ఉన్న పులిపిల్ల రక్తమాసించి తిరగబడినట్లయింది. భయంతో కోపంతో, ఏమిటిది మీరా అన్నాను. మెల్లగా పట్టు వదిలింది. సాయంత్రపు పశ్చిమ దిశ వలె ఎరుపు జారి మొహంలో సిగ్గు నలుపు కమ్మింది. చప్పున నన్ను వదిలి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఇంకా రాడేమోనని భయం వేసింది నాకు. కానీ సాయంత్రం మెల్లగా తల వంచుకొని వచ్చి వంగి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకెప్పుడు చెయ్యను. లేవనెత్తి గట్టిగా కావలించుకున్నాను. నాకట్లా బాగుండదు. ఏ అన్నాను. మరి నన్నెందుకు ముద్దు పెట్టుకున్నావు? నా తప్పు తెలిసింది. మీ అక్క ముద్దు పెట్టుకోదు. పోని మానేస్తాలే. వద్దు, మానేయవద్దు. నాకు కోపం తెప్పించుకు మరి అన్నాడు. అమీర్ లేని సంగతి ఊళ్ళో తెలియడం కొంతకాలం పట్టింది. అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడి నా వంక కన్ను వేసి ఉంచినవారు లేకపోలేదని, మీరా పుచ్చుకున్న ముందు జాగ్రత్త వృధా కాదని నాకొకనాటి రాత్రి స్పష్టమైంది. నిద్రపోతున్న నాకు ఎవరో దగ్గరగా నడుస్తున్నట్లు తోచి
మెలకువ వచ్చింది. చీకట్లో ఇంకా నల్లగా కనపడ్డది. ఎవరు అన్నాను భయంతో. నువ్వెవరే? ఇదే మా ఇల్లు. నువ్వెందుకొచ్చావు? దారి తప్పి కంఠమే చెప్తోంది అబద్ధమని. ఊరు అటు. నాకు తెలీదు, కొత్తవాణ్ణి. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాను. వీలేదు, నేను కదల్లేను. దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. నువ్వొక్కతివేనా? వెళ్ళమంటే నీకు కాదు చెప్పేది. ఒక్కతికు భయం లేదు. ఏం తోస్తుంది? నేను సహాయం ఉంటానంటే సంతోషించక పొమ్మంటావే? నాకేం సహాయం అక్కర్లేదు. నీకు సహాయం అక్కర్లేకపోతే నాకు కావాలి. చప్పున నా మీదకొచ్చాడు. కంఠానికి గురిచూసిన బాకు భుజంలో గుచ్చుకుంది. కేకేసి బూతులు తిట్టుకుంటూ పోయినాడు. మర్నాటి నుంచి మీరా ఎవత్తనో మొగాడంత దాన్ని నాకు సహాయం పడుకోబెట్టాడు కొన్నాళ్ళు. ఆ రాత్రి దీపావళి వెళ్ళిన పౌర్ణమి. ఏడాది క్రితం ఆ రాత్రి అమీర్తో నేను గడిపిన గడియలు ఆ చిన్న చలితోనూ, ఆ కొండల మీద వెలుగుతోనూ, అవ్యక్తమైన పరిమళంతోనూ జ్ఞాపకం వస్తున్నాయి. వ్యర్థంగా, శూన్యంగా నేను గడుపుతున్న కాలపు దుర్భరత్వం మనసుకి గాఢంగా తడుతోంది. మీరా నా ఒళ్ళో పడుకుని మాట్లాడుతున్నాడు గాని అతని మాటల ధోరణి మధ్య మధ్య మర్చిపోయి పరధ్యాన్నంగా ఊకొడుతున్నాను. నువ్వు వినటం లేదు. కానీ వినటం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఇట్లాంటి వెన్నెల్లో అమీర్ ఒక్క నిమిషం ఇట్లా తీరుబడిగా తోచకుండా కూర్చొనిచ్చేవాడా? మాట్లాడవే. హబ్బా, మధురమైన అమీర్ ఆలోచనల్లో మునిగి కలలన్నా కననీయకుండా ఈ మీరా ఏమిటి గోల? మీరా నాకెంత ప్రేమాస్పదుడైనా అమీర్ ధ్యాస తిరగబెట్టిందా? ఇంక నా మనసంతా అతని ఆయత్తమై ప్రపంచాన్నే మరిపిస్తుంది. ఉండు మీరా. ఆనాడు అమీర్ కొండ కింద ప్రవహించే ఏట్లోకి నన్ను తోస్తానని బెదిరించాడు. నేను అతని మెడపట్టుకుని వ్రేళ్లాడ్డము, నన్ను కావలించుకుని అమ్మా, నాదాన్ని, ప్రాణాన్ని నేను ఒక్క రవ్వ విడుస్తానా అనడము. ఆ కొండ పెద్ద నల్లరాతి ముందు నన్ను నుంచోబెట్టి తను కొంచెం కిందికి దిగి నన్ను చూస్తూ అక్కడి నుంచే తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వెలిబుచ్చడము, పిచ్చి పాటలు పాడుతూ ఆ వెన్నెలనంతా దగ్గరగా చేర్చి బట్టని చేసి నాకు కట్టుకోవడానికి ఇస్తానని నవ్వడము, నిద్రపోతానంటే వెన్నెల వృధా అవుతుందని, చంద్రుడు పచ్చగా పెద్దగా పడమర కుంగే వరకు మాటిమాటికి మూతపడి నా కళ్ళని బలవంతంగా తెరిచి చూపుతో ఉండడము. మీరా ఏడి? లేచి పిలిచాను. ఇంటికి వెళ్ళాడా? లేచి సగం వెతుకుతో సగం ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాను. మీరా కూడా వెళ్ళిపోయినాడా? నన్ను ఒంటరిదాన్ని చేసి రాత్రి ఏటి ఒడ్డున పడుకొని కనపడ్డాడు ఇసుకలో. మీరా? కదల్లేదు. లేపాను, ఊహించాను. ఏడుస్తున్నాడు. మనసుకు తట్టింది. నీతో మాట్లాడలేదనా? అవునా? చెప్పు. నన్ను క్షమించు. నిజంగా చాలా దిగులు పడుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు అట్లా మరుపు వస్తే ఇంత ఆగ్రహిస్తావా? లేదు. ఏ? నిజం. అట్లా అనుకుంటావా? కాదు, నిర్లక్ష్యం చేసి కాదు. కాదు కాదు. ఏమిటి? నువ్వు నాకు చవక కాలేదు. నాకు చవక కాలేదు. ఎన్నటికీ కావు. నాతో మాట్లాడవు? పోన్లే అమ్మా, అంత కోపమైతే. నాకు విసుగు, రోషము వస్తున్నాయి. అమీర్ లేని బాధ ఎక్కువ అవుతోంది. అంత అందమైన వెన్నెలకు బలిచేసి వెళ్ళిపోయిన నా నాథుడి క్రూరత్వం నన్ను కోస్తోంది. జీవితం దుర్భరం, జీవితం నిష్ఫలం. నాకింకా ఆనందం లేదు, ఇంకా ఆశ లేదు. ఎందుకు బతికి? నన్ను వెక్కిరించినట్లు ఈ సౌందర్యమంతా ఏమిటి? మీరా, ఎందుకు నన్నిట్లా ఏడిపిస్తావు? మీరా లేడు. ఒంటరిగా ఆ ఏటి ఒడ్డున కూర్చున్నాను. మా స్థానాలు, మా ప్రేమ, మా ఈతలు, మా సరసాలు అన్నీ ఆనందించిన ఏరు నన్ను చూచి జాలిపడ్డట్టే ఉంది.
జాలిపడ్డట్టే ఉంది ఆ ఏరు. నది, నా తల్లి, నువ్వే నా దిక్కు అన్నాను. ఏడుపొచ్చింది. నా మీద, నా జీవితం మీద నాకు చాలా జాలి కలిగింది. ఈ నదిలోనే పడి మునిగిపోతాను. అమీర్ వచ్చి ఏడుస్తాడు. ఒంటరిగా ఈ కొండలు, ఈ మైదానం, ఈ దుబ్బులు చూసి నన్ను పిలుస్తూ పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ వెతుకుతాడు. అతని దుఃఖం తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను కాబోలు మెల్లిగా మీరా వచ్చి నా చెంపల్ని తాకేదాకా నాకు తెలీదు. ఎందుకు ఏడుస్తావు? అమీర్ కోసం అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో. ఎందుకు వెళ్ళిపోయినావు? నా మనసు మంచిది కాదు, దుష్టుణ్ణి. నా సంగతి పోని, నువ్వేమిటి ఈ రాత్రి యోచిస్తున్నావు? చెప్తే నీ కోపం వస్తుంది. అమీర్ని గురించేనా? అవును. నాకు కోపం ఎందుకు? నాతో చెప్పు. అమీర్ నన్ను ఎందుకు వదిలాడో మీరాకు తెలియదు. కన్నీళ్లతో నిట్టూర్పులతో అంత సంగతి మధ్య సిగ్గుపడుతూ చెప్పాను. నిదానంగా విన్నాడు. అమీర్ని తిట్టలేదు, నా కోసం జాలిపడలేదు. ఆ సంగతి మరిపించేసి నాతో ఆడుకొని నేను నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. మర్నాడు ఒకత్తె వచ్చింది. ఎన్ని నెలలయ్యింది? దాని మాట నాకు అర్థం కాలేదు. రాత్రంతా అమీరు కలలు కన్నాను. పగలంతా అతను లేడని విరహంతో మాడిపోతున్నాను. నా వికారంతో, డోకులతో, ఒంటరితనంతో, విరహంతో, శూన్యభావంతో నా మాతృభావం అడుగంటింది. నేను వెర్రి పట్టుపట్టి నా అమీర్ని వెళ్ళగొట్టానా? ఈ బిడ్డ పుడితే మాత్రం ఎట్లా పెంచను? ఏం చేసుకోను? పోషణ ఎట్లా? మా ఆనందానికి, మా షికార్లకి ఆటంకమనే కదా అమీరు ఈ కడుపు వద్దన్నది అనుకున్నాను. ఆ పిల్లకు పాలిచ్చుకుంటూ, ఆ పిల్ల ఏడుపు సముదాయిస్తూ, దాని మురికితో నిండి ఆ ధ్యాసలోనే మునిగి ఆ బిడ్డ మా ప్రేమను నాశనం చేయదా? నాకంటే దూరదృష్టి కలవాడు అమీర్. అతనికి కోపం వచ్చిందంటే తప్ప మరి. ఇప్పుడు నన్ను అమీర్ వదిలి పెడితేనే దిక్కుమాలిన పక్షినైనానే. ఆ పిల్లతో సహా ఏనాడో నన్ను వదిలేస్తే ఇద్దరము ఏమైపోతాము? ఇప్పుడు బతుకు దుర్భరమైతే ఏ ఏటిలోనో ముంచి అంతం చేసుకోగలను నా బాధని. అప్పుడు అని అనుకుంటూ ఉండగా వచ్చిందా మనిషి. నెలలేమిటి? మీరా గారి అక్కగారు నన్ను పంపించారు. ఎందుకు? తెలిసింది. ఒప్పుకోనా? కానీ నా చిన్న పాపని, నన్ను నమ్ముకొని నాలో దాక్కున్న పాపని. కానీ మళ్ళీ అమీర్ రావడము, నేను అతను ఆ మైదానంలో పూర్వం వల్లేనే. సరే అన్నాను. ఒక్క మాటలో, ఒక్క తల ఊపుతో ఈ దుస్వప్నం చెదిరిపోతుంది. మళ్ళీ మెళుకు వచ్చేప్పటికీ మళ్ళీ అమీర్ నా పక్కనుంటాడు. మళ్ళీ జీవితమంతా ఆనందమయమవుతుంది. ఈ పిల్ల లేకపోతేనే కాలమంతా గంతులు వేస్తూ నా ముందు నవ్వుతో పరిగెత్తుతూ ఉంటే ఎంత వెర్రివాళ్ళీ మనుషులు. ఆశపడి నవ్వుల్ని చేతుల నిండా పోగు చేసుకుని అతి ఆశతో గుప్పెట్లు తెరిచి చూసుకుంటే భరింపలేని కన్నీళ్లుగా మారి కనపడతాయి. ఆ 3 రోజులు యమ బాధపడ్డాను. ఇంకా మీరా నన్నంటి పట్టుకొని నాకు పరిచర్య చేస్తూ నాతో కలిసి పడ్డ వేదన, రుణం ఎన్ని జన్మాలలో తీర్చుకోగలను? నా నుంచి ఏమాత్రం ప్రత్యుపకారము వస్తుందనే ఆశేనా లేక, నాకు చూపిన అట్లాంటి ప్రేమను పొందిన నా జీవితాన్ని తలుచుకుంటే నా ఒళ్ళు పొంగిపోతుంది. నన్ను తాకుతో, నా జుట్టు దువ్వుతో, నా నోట్లో జావు పోస్తో, తగ్గిందా అని ప్రతి విషయం అడుగుతో, నా కళ్ళల్లోకి చూస్తూ, నా చీర సర్దుతో
నా పక్కన కూర్చుంటే నిజంగా ఇంకా 4 రోజులు బాధతో పడుకోవాలనిపించింది. ఆదుర్దాతో వెలవెలబోయే అతని మొహం చూస్తుంటే నా బాధ మరిచి అతని బాధకై బాధపడేదాన్ని. నేనొక్క పెద్ద మూలుగు మూలిగినప్పుడల్లా అతను విలవెల్లాడి హడలిపోయేవాడు. అతని కళ్ళలోని వ్యధని చూడలేక ఆ నొప్పినంతా కుక్కుకొని కళ్ళు మూసుకు పడుకుంటే మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడు. నేను ఎటు తిరిగితే అటు వచ్చి కూర్చుంటాడు. నేను నిద్రపోతుంటే పాదాల దగ్గర తన తల పెట్టుకొని పడుకొని నేను కదిలినప్పుడల్లా చప్పున లేచి కూర్చుంటాడు. నా మీరాని ఉరితీస్తారుట. అతన్ని ఏమవుతుందో, అతని అందం, అతని హృదయం, ఏ గులాబీ పువ్వులకి కొత్త రంగు, ఏ నక్షత్రానికి కొత్త మెరుపు, ఏ మబ్బులకి కొత్త నునుపునిస్తుందో, ఏ దేవత హృదయాలకు కొత్త జాలిని, ఏ గంధర్వుల బాహువులకు కొత్త రసన, ఏ కిన్నెరుల కంఠాలకు కొత్త సాపునిస్తుందో. మీరా మీరా ఆ రాత్రి నేను పక్క మీద పడి మూలుగుతున్నాను. అంతసేపు నా పక్క మీద పడి కూర్చున్న మీరా కుండ పట్టుకొని ఏటి దగ్గరికి వెళ్ళాడు. మీరా తెచ్చిన లాంతరు గుడిసెలో వెలుగుతుంది. గుమ్మంలో నుంచి తూల్తో నల్లని గడ్డం మనిషి వస్తున్నాడు. వాడే ఆనాటి రాత్రి గడ్డం వాడని నాకు వెంటనే తెలిసి ప్రాణాలు ఎగిరిపోయినాయి. వాడు తాగి ఉండకపోతే నా స్థితి అర్థమై వెళ్ళేవాడేనేమో. మీరా కోసం పెద్ద కేక వేశాను. వాడు త్వరగా వచ్చి నా చేతులదిమి మీద పడి అల్లరి చేస్తున్నాడు. వాడితో పెరగడానికై నాకు శక్తి లేదు. వాడితో పెరగడానికైనా శక్తి లేదు. ములిగాను, బతిమాలాను. ఇంకా రాడేం మీరా? వచ్చినా మాత్రం ఈ రాక్షసి ఎదట ఏం చేయగలడనే ఆలోచన తోచనే లేదు. మీరాని ముందే బయట వాణ్ణి బయటనే ఏమన్నా చేసి రాలేదు కదా వీడు. నా మూలాన నా కోసం మీరా గతి ఏమైంది? ఆ తలపుతో నా అవస్థ నేను మర్చిపోయి అతని కోసం గోలపడ్డాను. నన్ను రక్షించుకునే ధ్యాసే రాలేదు. అయినా ఏం చేయగలను? వాడు నన్ను కిందికి అదిమి మరీ అశక్తురాలినిగా చేశాడు. కళ్ళు తిరిగి బలహీనంతో మూతలు పడ్డాయి. ఎంతసేపు అయిందో. పెద్ద కేకలు వినబడి కళ్ళు తెరుచుకున్నాయి. మీరాని వాడు మెడపట్టుకుని లాక్కెడుతున్నాడు. రక్తం కనబడ్డది. మళ్ళీ తెలివి తప్పి పడిపోయినాను. లేచేటప్పటికంతా నిశ్శబ్దం. దీపం మాత్రం వెలుగుతోంది. మీరా లేని సంగతి మొహాన కొట్టినట్లు అయ్యి నాకు దిమ్మ తిరిగింది. ఆ రాత్రి నేను పడ్డ బాధ ఈ కోర్టు వారు నన్ను ఉరి తీసేటప్పుడు కూడా పడను. అంతే కావాలి అనుకుంటున్నావు కదూ? అలాంటి బాధ నా మీరా నా ప్రాణదానం చేసి నా కోసం బలిపడ్డ మీరా కోసం పడ్డ తపన ఎంత ప్రేమలో నుంచి వచ్చి ఉండాలి. అది ఆలోచించు. ఆ ప్రేమ చాలదు. నేను పెద్ద రక్తపు మడుగులో దొల్లుతున్నాను. దాహంతో నాలిక లోపలికి లాక్కుపోతోంది. లేచి నీళ్ల చెంబందుకోలేను. మీరా 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 ఏడి? యామైపోయినాడు. చప్పున నా కాళ్ల ముందు ఇందాక చూచిన పటం కనబడ్డది. ఆ రక్తం, వాడి చేతుల్లో కత్తి. వాడు పోని తన దుర్మార్గం నెరవేర్చుకోవడానికైనా వెనక్కి రాకపోవడం. ఏం జరిగింది? తలుచుకున్న కొద్దీ భయమేసింది. ఎక్కడ ఏ నూతిలో పారేశాడో. ఇప్పుడేదో గోతిలో కత్తిపోటు తిని మూలుగుతున్నాడేమో. మధ్యాహ్నం నా మెడ చుట్టూ చేతులేసి కూర్చున్న మీరా అక్కడైనా ఆ బాధలోనైనా నన్నే తలుచుకుంటూ ఉంటాడు. ఏమైనాను అని నా కాళ్ళు చేతులు అటు ఇటు కొట్టుకున్నాను.
ఏం చేయను? తీసుకురాగలిగితే, ఎవరన్నా పిలవగలిగితే. తమాషా, హమీర్ వస్తే బాగుండును, అతన్ని పంపిద్దును అని తోచి ఏడుపొచ్చింది. ఇంకేం మీరా, వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది, నన్నెంత తిడుతుంది. ఆమె కన్నా తెలియజేయగలిగితే. లేవబోయినాను, కింద పడ్డాను మళ్ళీ. గుడిసె తలుపులోంచి ఉత్తర భద్ర కనబడుతోంది. దాని వెనక నుంచి చంద్రవంక విచారంగా ఉదయిస్తోంది. ఆ ఎర్రని కాలయముడు ప్రాణులపై పంపిన మరణపాశం వలె కనబడ్డది. దానికి నా మీరా కనబడుతున్నాడు. ఏ గోతిలోనో రక్తం కారే మీరాను చూసి కాదు కదా, హారుణ కాంతి నక్క కూస్తోంది. ఏ గోతిలోనో మీరా శవాన్న అవెన్నెట్లో చూసి కాదు కదా. అయ్యో మీరా, ఆ ఏరెట్లా ఏడుస్తుందే ఈ రాత్రి. దాంట్లో పారేయలేదు కదా మీరాని చంపి. ఈ దాహం ఎట్లా? లేవలేను. ఎందుకు లేవడం? ఎవరి కోసం? కానీ ఈ బాధ ఇంకెవరు వస్తారు ఈ వైపు? మీరా పోయిన తర్వాత ఇంతే. నేను ఇంకా చావలసిందేనా? అంతే కావాలి. హమీరు వచ్చి చూసి తన క్రూరత్వం వల్ల ఏం జరిగిందో తెలుసుకొని పశ్చాత్తాపంతో మండిపోవాలి. కానీ అతనికే ఇంకెవరినో తెచ్చుకుంటాడు. ఇప్పటికప్పుడే తెచ్చుకున్నాడేమో. ఈ ఘోరానికంతా అతని కారణం. అతని కోసం నేను ఈ తీవ్ర త్యాగం చేశాను. చాలా కోపం వచ్చింది. అలాంటి క్రూరుణ్ణి ఎలా ప్రేమించానా అనుకున్నాను. మీరా నన్నెంత ఆక్రమించుకున్నాడు. మీరా కోసం దేవుణ్ణి ప్రార్థించాను. వాళ్ళ అల్లాను వేడుకున్నాను, మీ వాడిని మీరాను రక్షించమని. కానీ అమీర్ని రప్పించమని ఏడ్చినప్పుడు నా మొరనెవరు విన్నారు? పోనీ అమీర్ రాకపోయినా సరే మీరాను రప్పిస్తే చాలునన్నాను. తన ప్రాణాన్ని నాకు ఆహుతి చేసిన ప్రణయ ధీరుడు నా మీరా. కానీ పాపాత్మురాలిని నా ఏడుపు దేవుడు వింటాడా? ఎట్లా? తెల్లవారిందాకా ఈ సస్పెన్స్లో కాలం గడపటం. తెల్లవారితే మాత్రం పోనీ చచ్చిపోకూడదా? దాహం, ఇంక బతకలేను. దాహం. బలవంతంగా లేచి కూర్చున్నాను. బట్టలన్నీ రక్తంలో తడిసి ఉన్నాయి. ఆ రక్తం మధ్య చిన్ని చిన్ని నోరెరుగని పిల్ల. చిన్న కళ్ళు మూసుకొని, చిన్న కాళ్ళు, పొట్ట భరించలేకపోయినాను. కళ్ళు తిరిగి పడిపోయినాను. గావును మళ్ళీ మెలకు వచ్చింది. భయమేసింది. ఆ గుడిసెకి, ఆ మైదానానికి పిల్ల నేను. అది కదిలితే, లేచి బయటికి పోతే, చంపినందుకు నా మీద కసి తీసుకుంటే, ప్రేమ దిగులు మాయమై భయం పట్టుకుంది. భరింపలేని దాహం. అమ్మా, ఏం బాధపడ్డాను. ఆ రాత్రి ప్రతి నిమిషము చస్తాననుకున్నాను. ప్రతి చప్పుడికి ఉలిక్కిపడి వణికాను. కానీ చావును. నిద్రో మూర్ఛో మృదు పాద పద్మాల చప్పుడు నా హృదయం మీద కొట్టి లేపింది. వేగుచుక్కలో నుంచి ఊడిపడ్డాడు నా మీరా. పీక్కుపోతున్న నాలికతో, వచ్చావా నా మీరా? నువ్వేమైనావు చెప్పు అన్నాను. చెప్పక నువ్వెట్లా ఉన్నావు అంటూ నా రక్తాన్ని చూచి పెద్ద కేక వేశాడు. నిన్నేం చేశాడు? ఏం చేయలేదు. అసలు మళ్ళీ రాలేదు. రాలేదు కదా. ఆ రక్తం ఏమిటి? సిగ్గుతో నేను మాట్లాడలేదు. తాగడానికి నీళ్ళేముందు?
నాకు నీళ్ళిచ్చి శుభ్రం చేసి పడుకోబెట్టాడు. నాకు వేరే చీర లేదు, దుప్పటి కప్పుకున్నాను. అదంతా ఏం చేస్తావు? నా చిన్ని పాపని బట్టలో లొంగ చుట్టాడు. పారేస్తా. నువ్వా? నీ చేత ఈ పని కూడా చేయించుకుంటున్నానా? నిర్భాగ్యురాల్ని. మాట్లాడుకో. వెళ్ళి వచ్చాడు. ఎక్కడ పారేశావు? ఇంకా నీకు కనబడదు. ఎందుకో ఆ పిల్లను దిక్కు లేకుండా పారేయడం అంటేనే నాకు కష్టంగా ఉంది. నువ్వేమైనావో చెప్పు. నీకేం అపాయం వచ్చిందో అని. నేను ఏటి నుంచి తిరిగి వచ్చి వాడిని చూసి వెంటనే మీద పడ్డాను. మా వాళ్ళు వాడికి బాగా తెలుసు. నన్ను లాక్కెళ్ళి చెట్టు కట్టేసిపోయినాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడో, నువ్వేమైనావో, నీ బలహీనంతో అని నా భయం. ఆమెను తాకావా? నిన్ను చంపేదాకా నేను నిద్రపోనని అన్నాను. కానీ కుర్రవాణ్ణి నా మాట లక్ష్యం చేస్తాడా అని సందేహం వేసింది. వాడు వెళ్ళిన నిమిషాన్నించి ఆ తాళ్ళు కొరుక్కుని ఇప్పటికి వదిలించుకున్నాను అన్నాడు. అతని నోరంతా రక్తమే. మెత్తని చేతులు నలిగిపోయినాయి తాళ్ల బిగుస్తో. ఇంత ఓర్చుకున్నావు బాబు? ఆ మాటలు చెప్పి నా చేతుల్లోకి తూలాడు. అట్లనే ఉత్త ఒంటికి అతన్ని అదుముకున్నాను. ఇద్దరం నిద్రపోయినాం మధ్యాహ్నం దాకా. రమ్మని అమీర్కి మీరా కబురు పంపాడు. కానీ అతను వస్తాడంటే నాకు అర్థం కాని భయం పట్టుకుంది. రాకుండా ఉంటేనే బాగుంటుందేమోననిపించింది. అతను రాగానే మీరాతో జరుగుతున్న ఈ మధుర స్వప్నంలోంచి మెలకువ వస్తుందని భయం. ఇట్లా ప్రేమ మారడము, ప్రేమలో సందేహాలు రావడము, ఒకేసారి ఇద్దరి మీద ప్రేమ ఉన్నట్లు తోచడము, ఆ ప్రేమే చెరొకరి మీద చెరొక విధంగా వేరు కారణాల వల్ల కలిగినట్లు ఉండడము, ఇదంతా మీ వంటి వారు ఒప్పుకోరు. ఒళ్ళు కొవ్వెక్కితే అట్లానే ఉంటుందిలే, పశుకామం అంటారు. అట్లా ఇద్దరి మీద ఉండడం అసంభవమని తమ నీతి శాసనాలతో సృష్టినే, ప్రపంచంలోని హృదయాలనే పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు వ్రాస్తారు కొందరు పుస్తకాల్లో. మీవి గాలి మాటలు, నావి రక్తపు అనుభవాలు. వారం రోజుల కిందటే కదా అమీర్ని అంత గాఢంగా కోరాను. ఈ బాధంతా అతను రావాలనే కదా అనుకున్నాను. కానీ ఆ 3 రోజుల నరకము నాకు మీరాని అపరిమితంగా సన్నిహితుణ్ణి చేసింది. మీరా నా జీవిత వృక్షాన్నంతా పెనవేసుకున్నాడు. నేను పడ్డ యమ బాధంతా మీరా అనే మంత్రంతో ఆనందమయంగా కనబడుతోంది. మళ్ళీ జబ్బుగా పడుకుంటేనేమి అనుకున్నాను. మీరా నాకు చూపిన మహాప్రేమ ప్రవాహం అవసరం లేక సన్నగిల్లింది. మళ్ళీ ఆ తీవ్ర త్యాగం అవసరమై నా కోసం ప్రవహిస్తే అతని ప్రేమ అనుభవించాలనిపిస్తోంది. కానీ అతని రుణం తీర్చుకోగలనా? ఏం చేస్తే తీరుతుంది? ఒకనాటి రాత్రి మీరాని పిలిచి చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాను. మీరా, నేను నీకు కావాలా? అర్థం కాక నా వంక చూశాడు. ఆ వాళ్ళ మధ్యాహ్నం అర్థమైందని నా చేతుల్లోని అతని వేళ్ళు నాకు చెప్పాయి. అతని చెంపల్లోని సిగ్గును చూచి మురుస్తూ, నీకు కావలిస్తే ఈ రాత్రైనా సరే. నీకు అవసరమా? నాకు ఇష్టమే, నాకు సిగ్గేస్తోంది. అది కాదు, నేను నీకు అవసరమా? అమీరు మల్లే కావాలా? ఎంత ఔదార్యమో, ఎంత లోతైన నాజూకైన స్వభావమో. అతన్ని గట్టిగా పక్క కదుముకొని
మొహాన్ని తిప్పుకొని ముద్దు పెట్టుకున్నాను. నేను వదిలినా అతని వేళ్ళు నా జుట్టులో నుంచి కదలలేదు. నీతో అబద్ధం చెప్పలేనోయ్, నేను హమీర్దాన్నే అనిపిస్తుంది. నాకిష్టముండదు. నేనేం గొప్పదాన్ని, పతివ్రతని అని కాదు. అయితే ఎందుకు అడిగావు? ఆ ప్రశ్న నన్ను గుచ్చుకుంది సిగ్గుతో. నిన్ను సంతోషపెడదామని. ఎందుకంటే నేను అమీర్దాన్నైనా అతని మీద కంటే నీపైనే నాకు ప్రేమ ఎక్కువ. మాటలు తప్పించి ఏవో మాట్లాడి వెళ్ళిపోయినాడు. మీరా లాంటి వాణ్ణి మళ్ళీ చూస్తానా? తురకల్ని గుమ్మంలోనికి రానియ్యరు పవిత్రులైన మీరందరూ. దీది, హమీర్ వస్తే అన్నాడు ఒకరోజు. ఏమిటి? నాకు భయంగా ఉంది. భయం? నాకు తెలుసు కానీ అడిగాను. ఆడదాన్ని ఒప్పుకోడేమో. ఎందుకు మీరా? అడిగాను కానీ ఆ ప్రశ్న నన్ను బాధిస్తోంది. మనమింత స్నేహంగా ఉండటం తప్పే ఉంది. లేదు, కానీ అతనేమనుకుంటాడో. అంత మాత్రం విచక్షణ లేనివాడా? విచక్షణ ఉంటుందా? నాకు భయమేస్తోంది అన్నాడు. భయపడకు, నేనున్నానుగా. ఎందుకు? నిన్నేమైనా చేస్తాడని భయమా? నేను కాపాడనా? హమీర్ నా మాట వినడా? నన్నేమీ చేయడు. నాకు ఆ భయమేమీ లేదు. పోనీ నన్నేం చేసినా చెయ్యని. ఏం చేస్తేనే? అది కాదు, నిన్ను అంటున్నాడు మీరా. నన్నేమీ చెయ్యడు. నీకు తెలీదు. నాకంటే పెద్దవాడి మళ్ళీ మాట్లాడుతున్నావే. నాకు లోకం తెలీదనా? అమీర్ సంగతి తెలీదనా? నాకంటే ఏం పెద్దదానివి నువ్వు? నీకేం తెలుసు? నిజమే, నేను అతనికన్నా ఏమాత్రం పెద్దదాన్ని. ఆడదాన్ని గనక అట్లా మాట్లాడుతున్నాను గాని. అన్నాడు గదా, నీకు తెలీదు. అందులో తురకవాళ్ల సంగతి నీకేం తెలుసు? ఊరుకున్నాను. ఆలోచిస్తే అమీరు రక్తపు చూపులు జ్ఞాపకం వస్తున్నాయి. మీరా కూడా ఆలోచిస్తూ కూర్చుని అన్నాడు కదా, ఇదిగో నా కంఠం నులమని. పర్వాలేదు, నీ మీద చేయి వేశాడా అమీర్? అందుకనే నిన్ను విడిచిపోను. నా మూలాన నిన్నేమన్నా చేస్తే చంపేస్తాను, పొడిచేస్తాను గుండెల్లో. నేను మాట్లాడలేదు. నా పులిపిల్ల కళ్ళల్లోని నిప్పుల్ని, చెంపల మీద మంటల్ని చూస్తున్నాను. నా చిన్న బాబు తక్తి మీద నుంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడవే. అప్పుడు నా మొహం చూడను పొమ్మంటావా దీది? ఏం చెప్పను? మాట్లాడవా అన్నాడు అనుమానంతో. నేను మాట్లాడలేదు. చప్పున లేచి గుమ్మంలోకి నడిచాడు. నేను రాను, అమీర్ వచ్చిన తర్వాత. నువ్వు రాకపోయేట్టయితే అమీర్ రానక్కర్నే లేదు అన్నాను. ఎందుకు అక్కర్లేదు? నువ్వు అక్కర్లేదన్నా నేను ఊరుకుంటానా? అతను ఊరుకుంటాడా? పోట్లాటపోయింది. నా చూపుల్లో చప్పున స్త్రీజాతికి సహజ ఆయుధం ధరించాను. నీళ్లు నిండాయి. మీరా, నన్ను వదిలేస్తావా? అమీర్కి కోపం వచ్చి నిన్నేమన్నా చేస్తే? మీరా, ఆపద రాని ఆలోచిద్దాం. అమీర్ వచ్చినప్పుడు మీరా లేడు.
రాగానే అతని కళ్ళు నా దేహాన్ని ఆక్రమించుకుని వెతికాయి. సిగ్గుతో మెల్లిగా పక్కగా నుంచున్నాను. నా నడుం పక్కగా చెయ్యేసి నా మొహం వంక చూసి, మునుపటి కంటే కూడా ఎంత బాగున్నావో, నీ కళ్ళల్లో కొత్త కాంతి వెలుగుతోంది అన్నాడు. అవే అతని మొదటి మాటలు. నేను తన కోసం చేసిన త్యాగం సంగతి ఎత్తి నన్ను మెచ్చుకుని లాలిస్తాడని పడుతున్న ఆశ భగ్నమై నన్ను బాధ పెట్టింది. ఆ సంగతి సూచనగా 1-2 సార్లు ఎత్తినా అతను వినదలుచుకోలేదు. హమీర్ లేని 4 నెలలు అసలు కాలంలో లేకుండా పోయినట్టే ఉంది. తలచుకున్నా నాకు ఆ కాలం జరిగినట్టే తోచదు. ఎప్పుడు మేమిద్దరము అనాది నుంచి, సృష్టి పూర్వం నుంచి అట్లానే కలిసి ఉన్నామనిపించింది. మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని గాని, ఆ కొండగడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని గాని ఊహించలేను. మనం పోయిన తర్వాత ఈ గుడిసెలో ఎవరన్నా ఉంటారో, పాడుబడి నక్కలు కూర్చుంటాయో అని అమీర్ అంటే, మనం లేకపోవడం ఏమిటి అన్నాను. పూర్వం మళ్ళీనే సంతోషంగా గడిపాం 1 రోజులు. కానీ అర్ధరాత్రి అతన్ని ఆనుకుని ఆకాశపు నలుపు లోపలికి చూసేటప్పుడు అతను మెల్లిగా చల్లని గాలిలో పాడుతూ కూర్చుండగా వెనక నుంచి నేను అతని కళ్ళకేసి చూస్తే, ఎప్పుడో త్వరలోనే ఆ శాంతం విరిగి నా తల పగిలేట్లు బద్దలై పడుతుందని భయం వేసింది. అంత సంతోషంలోనూ కూడా నా హృదయం మీరా ఏడి రాడే అంటోంది. అమీర్ తానా 4 నెలలు ఎక్కడ ఉన్నది, ఏమి చేసింది చెప్పలేదు. నేనేం చేస్తున్నది అడగలేదు. గుచ్చి గుచ్చి అడుగుతాడని భయం ఉంది. కానీ అడగలేదని బాధగానూ ఉంది. 1 రోజులైన తర్వాత గావును బియ్యం కోసం అమీర్ ఊళ్ళోకి వెళ్ళాడో లేదో, చెట్ల వెనక మళ్ళాడో లేదో, మీరా వచ్చి నా ఎదుట తల ఉంచుకొని నుంచున్నాడు. మీరా, ఇన్నాళ్ళు ఏమైనావు? కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. మీరా, ఎందుకోయ్? నా బాబు. దీదీ, అంత ఆఖరా? ఏమిటి? నాకు అర్థమైంది కానీ అడిగాను. నీకు తెలీదు? ఏమిటోయ్ ఆ మాట? ఏమీ ఆఖరు కాదు, నువ్వు ఉత్త భ్రమపడుతున్నావు అంటున్నాను. కానీ ఏదో మార్పు కలిగిందని నా హృదయం అదురుతూనే ఉంది. దీదీ, నేను ఈ బాధని భరించలేను. ఏమిటా బాధ? ఎందుకు? నాకు తెలియటం లేదు. చాలాసార్లు ప్రశ్నించుకున్నాను, అర్థం కాదు. కానీ భరించలేను. మాట్లాడవే. ఈ 3 రోజులు ఆ పొద వెనుక కూర్చునున్నాను, రాత్రింబవళ్ళు. పాపం. అయ్యో మీరా, 3 రోజులు అక్కడున్నావా? ఎందుకు రాలేదు? పిచ్చి తండ్రి, నిన్ను మర్చిపోయి నేను నా ఆనందంలోనే ఉన్నానా? కానీ నిన్ను మర్చిపోలేదు. దుర్మార్గురాల్ని, నిర్భాగ్యపు దాన్ని. ఏం చేయను నీ బాధను తీర్చడానికి? నుంచుని అతన్ని నా పక్కన కూర్చోబెట్టుకొని అతని తలని గట్టిగా కావలించుకున్నాను. నేను నీకు అక్కర్లేదు, నిజం కాదనకు. నేను చూస్తూనే ఉన్నాను, నీ జీవితంలో నాకు స్థలం లేదు. మీరా, నువ్వు ఇట్లా అంటావని నేనెన్నడూ అనుకోలేదు. చూడు, హమీర్తో నేను పూర్వం మళ్ళీ ప్రేమగా ఉన్నందుకేనా నీకు ఈ బాధ? ఎందుకు ఉండనుకున్నావు? ఉండనని ఎన్నడన్నా అన్నానా? నేను అనుకోలేదు, దానికి కాదు. కానీ ఈ ఇంట్లో కానీ నీ హృదయంలో కానీ నాకు చోట్లేదు. ఉంది, ఎన్నటికీ పోవడానికి వీల్లేకుండా ఉంది. నీకేమీ సందేహం అక్కర్లేదు. నిజమా?
నిజమా? నిజం. ఇంకా పిచ్చి పిచ్చి సందేహాలతో బాధపడకు. రా రా ఆడుకుందాం, పువ్వులు ఏరుకుందాం రా. అతన్ని లేవదీసి నవ్వించి పరిగెత్తి ఇద్దరము తంగేడు పువ్వులు కోసుకుంటున్నాం. కానీ నా హృదయం భారంతో మూలుగుతూనే ఉంది. నా తల్లో పెట్టు. అమీర్కి బాగుండేందుకా? ఏం చేయను? ఆ మాటలే అనకు. ఇద్దరికీ బాగుండేందుకే. తల్లో పెట్టాడు పూలను. మీరా తరహా మారింది. అతని వేళ్ళు నా మెడ మీద, జుట్టు కింద చురుకు చురుకుమంటున్నాయి. పాము పిల్లకి ఎంత పాలు పోస్తేనే ఎప్పుడో ఒకప్పుడు పడగ విప్పక మానుతుందా? ఇలా గంటసేపు కాలం గడిపామో లేదో అమీర్ వచ్చాడు. ఏం మీరా వచ్చావా అని లోపలికి వెళ్ళి పొయ్యి రాజేస్తున్నాడు. మళ్ళీ మా వైపు రాక నవ్వుతో ఆ ఊరు వచ్చిన మందుల వర్తకుడి కబుర్లు చెప్తున్న మీరా చప్పున ఆగాడు. అంతే. కొంచెం సేపట్లో అమీర్ వచ్చి కూర్చున్న తర్వాత అసలే మాటలు లేవు. ఆ నిశ్శబ్దం దుర్భరమైంది. దూరంగా కూర్చుని అమీర్ అప్పుడప్పుడు రెప్పల కింద నుంచి దగ్గరగా కూర్చున్న మా ఇద్దరి వంక చూస్తున్నాడు. రాళ్లతో ఆడుకుంటూ తల ఎత్తలేదు. మీరా చివరికి ఒక్క మాట మాట్లాడకుండా చప్పున లేచి వెళ్ళాడు. తరువాత 2 గంటల సేపు అమీరు మాట్లాడలేదు. ఏమిటా ఈ ఉపద్రవం? పెద్ద తుఫాను ముందట విపరీతమైన శాంతం కాదు కదా అని భయపడుతూ నేను కూర్చున్నాను ఎండవంక చూస్తూ. అమీర్ చప్పున, ఆ దీది ఏమిటి అన్నాడు. ఏమో నాకు తెలీదు. పిలిపించుకుంటో తెలీదేమిటి? అది తెలుగు కాదు, తుర్కం కాదు. నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఏమో ముద్దుకి అట్లా పిలుస్తాడు. దీదీ దాదా అని విక్కిరింపుగాని ఇంకా ఏదో అనబోయి ఊరుకున్నాడు అమీర్. దీదీ అన్న మాట మీరా నోట్లోంచి వచ్చినప్పటి మాధుర్యమంతా చితికిపోయింది. మళ్ళీ 2 రోజులు మీరా కనపడలేదు. అమీరు కొత్త ప్రేమతో, కొత్త కాంక్షతో అన్నీ మర్చిపోయాను. కానీ అమీరైనా నన్ను కావలించుకుని పడుకొని నా మొహంలోకి కళ్ళలోకి చూస్తూ ఏదో స్పష్టంగాని తన సందేహాన్ని నా లోపల, నా హృదయం లోపల కళ్ళలోంచి వెతుకుతున్నట్టుగా చూస్తూ పరధ్యానంలో పడతాడు చప్పున. మళ్ళీ నా అందంలో మైమరుస్తాడు. ఏదో తనని బాధించే అంతరశత్రువులతో పోట్లాడుతున్నట్టు బాధపడతాడు. నాకతనిపైని, అతని బాధపైని ఎంతో జాలి కలుగుతుంది. కానీ అడగటం భయం. అడిగితే ఏం వెళ్ళబెడతాడో. మధ్య మధ్య మీరాని మర్చిపోయినానే, ఎక్కడున్నాడో, మళ్ళీ ఏ పొదల వెనుక తిండి లేక మాడుతున్నాడో, రాడే అనుకుంటూనే మళ్ళా మర్చిపోతాను. మళ్ళీ ఎందుకు మర్చిపోయినాను? ఎంత క్రూరురాల్ని! నాకేం అధికారం ఉంది ఇంత అందంగా ఉండేందుకు, ఇంత ఆనందంగా ఉండేందుకు అని నాలిక కొరుక్కుంటాను. కృతఘ్నురాలినా? నా సౌఖ్యం ముందు ఇక ఏ భారాన్ని అణగదొక్కేస్తానా? నా గుండె విపరీతమైన రాయ. ఏమో కానీ ఇప్పుడు తలుచుకుంటే ఏమనిపిస్తుందంటే, అంతకంటే ఏం చేయగలుగుదును? ఎటు ఏమి చేసినా దోవలేని మహా అగాధం. ఈ జీవన నదికి ఈ మహాసముద్రమే అంతం. ఎటు ప్రవహించినా అంతే. నా పుట్టుక, నేను ఏ పరిస్థితులలో పడ్డానో అని నా కర్మ. ఈ ప్రపంచాన్ని పాలించే మహాశక్తి, మన హృదయాన్ని నడిపించే రహస్య సూత్రం, అదే నన్ను, అతన్ని, ప్రేమని అన్నిటినీ చిరునవ్వుతో ఇట్లా మా అల్పశక్తుల్ని దాని నుంచి తప్పించుకోవాలని చూసే మా అల్ప వ్యర్థ ప్రయత్నాలను చూసి చిరునవ్వుతో, క్రూరంగా, నిరాఘాటంగా, సునాయాసంగా
దొర్లించుకుంటూ పోయింది. దానికి కాళ్ళు లేవు, చెవులు లేవు, ఆత్మ లేదు. ఆ శక్తే నీతిలోంచి, జడత్వంలోంచి, శాంతిలోంచి, మర్యాదలోంచి మిమ్మల్ని పాపంలోంచి, నరకంలోంచి, మహాబాధలోంచి నన్ను అందరినీ ఎక్కడికో ఒక్కచోటికేనేమో తీసుకుపోతోంది. ఆ శక్తే నీతిలోంచి, జడత్వంలోంచి, శాంతిలోంచి, మర్యాదలోంచి మిమ్మల్ని పాపంలోంచి, నరకంలోంచి, మహాబాధలోంచి నన్ను అందరినీ ఎక్కడికో ఒక్కచోటికేనేమో తీసుకుపోతుంది. ఊరికే మీరు నేను అట్లా చేశాం, ఇట్లా చేయకపోయినామే అని ఏడుస్తాం. అంతే, నా మీద ఆగ్రహించి తరుముతారు కానీ మీరు చెప్పే వేదాంతమూ అదేగా. చివరికి దాని కర్మం పొమ్మంటారు, నేను మీ కర్మం పొమ్మంటాను. సాయంత్రం నేను అమీర్ ఏటికి స్థానానికి వెడుతూ ఉండగా దోవకడ్డంగా ఎర్రని కండువ అంచు పాము వలె పడుంది. అది మీరాది. దాన్ని చూడగానే కాళ్ళు వణికాయి. మీరా చచ్చిపోయి కండువా ముక్కని అక్కడ పారేసినట్టయింది. కానీ వెంటనే అది నా కోసమే ఉందని గ్రహించి ఆగాను. ఆ చుట్టుపక్కల పొదల్లోంచి నువ్వు ఒక్కతవు వచ్చిందాకా ఇక్కడే ఉంటానని మీరా గొంతు వినపడ్డది. ఎంతకాలం నుంచి కాచుకుని ఉన్నాడో, ఎంత దొంగతనం వచ్చింది నా మీరాకి అని ఏడుపొచ్చింది. తల ఊయించి అమీర్ వెంట నడిచాను. చీకటి పడే సమయాన పొయ్యి మంట దగ్గర అమీర్ని వదిలి ఒక్కతెను ఏటి ఒడ్డు వైపు నడిచాను. మీరా వచ్చి చీకట్లో పక్కన నుంచున్నాడు. ఏమిటి మీరా, రా, దూరంగా మాట్లాడదాం. వెంటనే వెళ్ళాలి. అమీర్ వెతుకుతాడు, అమీర్ వెతుకుతాడు. వెతకని, అందుకని దూరంగా వెళదాం. నన్ను అడుగుతాడు. భయపడుతున్నావు కదూ? ఏమి? నేను ముందే చెప్పలా ఇట్లా జరుగుతుందని? అతను అడగడం, దానికి నువ్వు భయపడడం, నాతో మాట్లాడడానికి వీల్లేకపోవడం. అతని దగ్గర రహస్యం ఎందుకు? వృధాగా అనుమానం కలిగించి ఏం లాభం? అనుమానమేమిటి? మీరాతో వెళ్ళానను ఏ, కానీ రహస్యంగా, అతను వినకుండా, అతను చూడకుండా మనకేముంది చెప్పు? ఏం లేకపోతే మాత్రం ఏం లేదు గనుకనే మనం ఒంటరిగా ఉంటేనే ఎందుకు ఉండడం? మరి నాతో మాట్లాడవా? మాట్లాడనన్నానా? అక్కడికే రా. పోనీ ఇట్లా నాతో మాత్రం తిరగకూడదా? అతను కూడా ఉంటేనేం, ఉండకపోతేనేం? నేను మాట్లాడలేదు. ఆ సమస్య నాకు అర్థం కావటం లేదు. అమీర్ని చూస్తే భయం వేస్తోందనే సంగతి ఒప్పుకోవడం ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదని రాదు మీరా. పోనీ అతనికి ఇష్టం లేదు, నీకు భయమను. ఆలోచించాను. మీరా, నీతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ఏదో తప్పు పని చేసిన వాడి మళ్ళీ దొంగతనంగా దాక్కుంటావెందుకు? ఎందుకు ఇంటికి రావు? రా, మాట్లాడు, ఆడుకో, స్వేచ్ఛగా ఉండు, మా ఇద్దరితో సఖ్యంగా వర్తించు. అందులో అమీర్ నీకు కొత్తవాడా? నాకన్నా ముందు అతనే కదా నీకు స్నేహం. కొత్తవాడా? అప్పుడు నీతోనూ షికార్లు వస్తా, అతనితో వస్తా. కానీ మధ్య దోవలో పిలుస్తావే, అక్కడికి వచ్చి పిలవరాదు? ఇప్పుడు అతడు లేనిపోని అనుమానాలు పడతాడంటే అన్యాయమా? అతనెవడు అనుమానాలు పడ్డానికి? ఎవడైతే నీ పడతాడు, నువ్వు సహిస్తావు. నేను మాట్లాడలేదు. నువ్వు అక్కడికి ఎందుకు రావు చెప్పు అన్నాను.
నాకు బాగుండదు, అతనికి బాగుండదు, మనిద్దరమే ఉన్నట్టుండదు. అది కొత్త, అంతే. నువ్వు 4 సార్లు వస్తే అదే అలవాటవుతుంది. అతను మాట్లాడలేదు. నా మాటలు అబద్ధాలని నా అంతరాత్మ అంటూనే ఉంది. ఇద్దరిలో ఎవరిని వదలడానికి చేతగాక ఒకరిని వదలకూడదనే పేరాసతో ఆ ఇద్దరినీ ప్రయత్నించి ఒకచోట చేర్చటం అనర్థకమంటూనే ఉంది అంతరాత్మ. కానీ నా శక్తిలో ఉండే నా అహంభావం నన్ను ప్రోత్సాహపరిచింది. కానీ అహంభావమేనా? స్వార్థమేనా? కాదేమో. అమీర్ మీద ప్రేమ. నేను లేకపోతే అమీర్ ఏమవుతాడో అని అతని మీద జాలి. నేను లేకపోతే మీరా బతకలేడే అని అతని మీద జాలి. నా హృదయంలో ఉండే మార్దవం కాదా నన్నీ గతికి తీసుకొచ్చింది? నాకన్నా కఠినాత్మురాలు, తన సౌఖ్యమే చూసుకునే దుర్మార్గురాలు, తనకు నచ్చిన వాణ్ణి దరిచేర్చి రెండో వాణ్ణి కఠినంగా వదిలేసేది. అలాంటి ఆమె అయితే సౌఖ్యంగానే బతుకును గదా. వాళ్ళిద్దరిలో కూడా ఒకరన్నా సౌఖ్యపడేవారు, రెండోవారు మర్చిపోయి బతికేవారు. ఈ గతి రాదు కదా. తప్పదు, నువ్వు రావాలి. అమీర్ని నీతో స్నేహంగా ఉంచడం నా భారం. ముగ్గురం ఎంతో ఆనందంగా ఉందామని ఎంతో అనుకుంటే చివరికి ఇట్లా అయిపోయింది. అమీర్ తగాదా పెడతాడేమోనని భయపడ్డాను, కానీ నువ్వు ఇట్లా అవుతావు అనుకోలేదు అని కోపంగా అన్నాను. నా పెదిమలు వణకడం అతన్ని కాపాడే ఇన్స్టింక్ట్ని నాశనం చేసింది. పాపం ఏమీ తోచక కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ నుంచున్నాను. అమీర్ని నమ్మవద్దని, నా మాటలు అబద్ధమని అతని అంతరాత్మ అంటూనే ఉంది. కాబోలు దుష్టురాలి నేను. నా సౌఖ్యం కోసం అతన్ని బలవంతంగా లోబర్చుకున్నాను. నా మీరా. పడమటి మెరుపు అతని మొహాన్ని వెలిగించింది. అప్పుడే ప్రారంభించిన గాలి అతని ముంగురుల్ని చీకట్లో ఊహించింది. వెళ్తావా అన్నాడు. నువ్వు? నేనింతే. ఆ ఎడారిలో, చీకట్లో, కీచుమనే శబ్దాలలో ఒంటరిగా, నిస్సహాయంగా బంధువులందరినీ విడిచి నాకై పడి ఉన్న చిన్న నా బాబును చూసి నా మనసు కరిగిపోయింది. దగ్గరగా కావలించుకున్నాను. మీరా, ఏదో విపరీతమైన బాధలో నువ్వు మాడిపోతున్నావు. నా దగ్గరికి రావు, నన్ను ఓదార్చనియ్యవు. ఏం చేయను నీకోసం? వెక్కి వెక్కి ఏడ్చాడు నా మీరా. అమీర్ని వదిలేసి ఇతనితో వెళ్ళిపోనా అనిపించింది. పాపం, ఈ లేత హృదయం, ఈ అమాయకత్వం, నా మీది విశ్వాసం, నా మీద ఆధారపడడం, ప్రాణమన్నా నా కోసం ఇవ్వడానికి సిద్ధం. ఎట్లా ఓదార్చినతన్ని? నీకోసం ఏం చెయ్యను మీరా? నువ్వు లేక నేనెట్లా బ్రతకను? ఎట్లా? నేనేం చేయను అని ఏడ్చాను. నా కన్నీళ్లు అతని నిశ్చయాన్ని కరిగిస్తున్నాయి. నేను అబద్ధం ఆడడం లేదు. ఈరాని చూస్తే అట్టానే ఉంది నాకు తెలుసునా ఏం చేయాలో. అంధకారంలో సముద్రం మధ్యలో ఉన్నవాడికి తీరం ఎటు ఉంటుందో ఎంత తెలుసో నాకంత తెలుసు కర్తవ్యం. మనం ఏం చెయ్యాలో తెలిసి చెయ్యకపోతే శిక్షించవచ్చు దేవుడు. కానీ ఇంత అజ్ఞానం, అంధకారంలో ఉంటాం కదా, ఎంత యోచించినా తెలియదు కదా. అంతా అయ్యి నాశనం చుట్టూ అల్లుకున్న తర్వాత, ఇల్లు కూలి నెత్తిమీద పడ్డ తర్వాత కాంతి వస్తుంది, దోవ కనబడుతుంది. ఏం లాభం? నువ్వెందుకు ఆ సమస్యలో ప్రవేశించావు అంటారు పతివ్రతలు. అమీర్ని వదిలేయనా? వెళ్ళిపోదామా ఇద్దరము అన్నాను. నిజంగానే అన్నాను. ఆ మాటలు ఇప్పుడు తలుచుకుంటే నా మాటలు అబద్ధం కాదా అని ఏడుస్తాను. దాంతో నా బాబు మనస్సు కరిగిపోయింది. స్త్రీ త్యాగానికి ఆయత్తపడితే ధీరుడైన పురుషుడు ఆ త్యాగ లాభాన్ని స్వీకరించగలడా? ఆ మాట చాలు. తన కోసం త్యాగం చేసే స్త్రీ ఉండడం పురుషుడికి
అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ఇయ్యాలి. కానీ త్యాగాలు గ్రహించడానికి అలవాటు పడ్డ పురుషుడు అతి నీచుడు. పతివ్రతల త్యాగాల వల్ల నియమాలు నిలబెట్టుకునే గతి మీ పుణ్యధీరులకే గాని అమీర్కి మీరాకి కాదు. నేనే వస్తాను దీది రేపటి నుంచి. నిజంగా వస్తావా నా పిచ్చి బాబు? ఊరికే భయపడ్డావు అవునా? ఇద్దరము ఇంటి వైపు చూసాము. కానీ దీది, ఇది వరకు మళ్ళీనే నీ పక్కన కూర్చుంటా, నీ భుజం మీద చెయ్యి వేస్తా అన్నాడు మీరా. తప్పకుండా. ఎందుకు అడుగుతావు? మరి అమీర్ని చూస్తున్నా. దానికే అంటున్నాను కానీ నా గొంతులో అబద్ధం వినిపించలేదా నీకు మీరా? నా బింకం కొద్దీ అనుకున్నాను కానీ నా గుండె నీరైపోతుంది. ఏం జరుగుతుందో కానీ పర్వాలేదు అనుకుంటూ పక్కకి చూశాను. మీరా లేడు. ఇంటికి వెళ్ళాను. మర్నాడు మీరా వచ్చేటప్పటికి అమీర్ నా తల చిక్కు తీస్తున్నాడు. మీరా తరహా మార్చాడు. రావడమే అదేదో అసహజమైన సాహసంతో ఉత్సాహంతో వచ్చి నాకెదురుగా కూర్చొని నిర్లక్ష్యమైన కంఠంతో, నేనిచ్చిన దువ్వెన ఏది దీది అన్నాడు. పాపము పూర్వం వలె మాట్లాడడానికి ప్రయత్నం అది. ఇంకెందుకు, అమీర్ వచ్చాడుగా చిక్కు తీయడానికి. చిక్కు తీసుకొని మాత్రం ఏం ప్రయోజనం అన్నాను అమీర్ వంక చిరునవ్వుతో చూసి. మళ్ళీ మీరా వంక చూసి నవ్వాను. నా పని ఎట్లా ఉందనుకున్నావు? 2 మహాసముద్రాల మధ్య సన్నని తాడు మీద నడుస్తున్నట్లుంది. ఏ మాట మాట్లాడితే, ఏ మాట్లాడకుండా ఊరుకుంటే, ఏ చూపు చూస్తే ఎవరికి కోపం తెప్పిస్తాను, ఏమర్థం చేసుకుంటారో. అబ్బా, ఆ రోజుల యమ బాధ. ప్రేమ ఇంత ప్రాణం తీస్తుందని అనుకోలేదు. కత్తి మీద సాములే కదా. అమీర్ గంభీరంగా నా జుట్టు వంక చూస్తూ ఊరుకున్నాడు. మీరా ఇవి అవి గబగబా మాట్లాడుతున్నాడు. ఊళ్ళో అమీర్ రావడాన్ని గురించి అనుకుంటున్నవి, ఆ స్టేషన్లో రైలు ఆపాలని అర్జీ పెట్టడం అన్నీ చెప్పాడు. అమీర్ వదలగానే వెళ్ళి మీరా పక్కన కూర్చున్నాను. అమీర్ కత్తిని పదును పెడుతూ ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడు. మీరా ఇంకా దగ్గరికి జరుగుతాడేమోనని నాకు భయంగానే ఉంది ప్రతి నిమిషం. కానీ అమీర్ భయంకరమైన కళ్ళు ముందు పెట్టుకుని మీరా సాహసించలేదు. నేనింకా ఆ నిశ్శబ్దం భరించలేక, లేచి స్నానానికి వెళ్దాం అన్నాను. ఎవరూ లేవలేదు. మీరా నువ్వురా. మీరా చప్పున నుంచుని అమీర్ మొహం వంక చూస్తున్నాడు. అమీర్, నువ్వు కదలవే. కొంచెం మాట్లాడకుండా ఊరుకుని, వస్తా పదండి అన్నాడు కత్తి మీద జాసే ఉంచుకుని. ఇంకేం మాట్లాడడానికి తోచక మేమిద్దరం బయటికి నడిచాం. ఎంత దూరం పోయినా అమీర్ జాడలేదు. ఎత్తుగా పెరిగిన తంగేడు చెట్టు కింద ఆగి ఎండలో మాడుతున్న గుడిసె వంక చూస్తూ మాట్లాడకుండా నుంచున్నాం. చప్పున మీరా, లాభం లేదు దీదీ అని ఊరుకున్నాడు. నేనూ మాట్లాడలేదు. అమీర్ అక్కడ ఉండగా నీతో చనువుగా ఉండలేను, నా చేత కాదు అన్నాడు. నేనేమనను. పోనీ తాక్కపోతేనేం మీరా? చనువుగా ఉండకపోతేనే? మీరా కొంచెంసేపు ఆలోచించాడు. అవును, తాక్కపోతేనే. నీకే అని నెమ్మదిగా అన్నాడు. ఆ నీకే అన్న మాటలు అతని కంఠంలో నిరాశ శూలాల వలె నాటుకున్నాయి. అన్యాయం మీరా, నువ్వు నన్నట్లా అనడం. ఇంకా తెలుసుకోలేకపోయినావు కదా నా మనసు ఎటువంటిదో. మనకున్నటువంటి ప్రేమకి తాకడం అవసరమా? మళ్ళీ ఆలోచించాడు. పాపం, ఆ చిన్న వయసులో ఈ సమస్యలు, అర్థం కాని ఈ బాధలు, ఇవన్నీ ఆలోచించి చెప్పుకోవలసిన గతి పట్టింది మీరాకి. చక్కని కనుబొమ్మల్ని ముడిచి కన్ను మూసి ఆలోచిస్తూ నుంచున్న నా మీరాని చూస్తే నా గుండె నీరైపోతోంది. అవసరమని కాదు, అది అభ్యంతరం కావడమే మనకున్న ప్రేమ బంధాన్ని కాలుస్తోంది. అమ్మా మీరా, ఎంత ఆలోచన ఉందోయ్. అతని మాటల్లోని సత్యం నన్ను గాయపరిచి సిగ్గులో ముంచింది. ఇంకా జవాబు చెప్పలేక
ఇంటివైపు మళ్ళాను. మీరా వెనకనే వచ్చాడు. అమీర్ కత్తి నూరుతోనే ఉన్నాడు. కూర్చున్నాను. మళ్ళీ నిశ్శబ్దం. మొదట భరించలేక అన్నం తిందాం అన్నాను. తనని పొమ్మన్నానన్నట్లు మీరా లేచాడు. నా తప్పు సవరించుకోవడానికి, మీరా నువ్వురా అన్నానికి అన్నా. అన్నానో లేదో నా అవివేకం మనసుకు తట్టింది. ఒక్కటే మూకుడు. దాంట్లో నేను అమీర్ తిన్నాం. తర్వాత రోజుల్లో దాంట్లోనే నేను మీరా తిన్నాం. ఇప్పుడు మళ్ళీ నేను అమీర్ తింటున్నాం. ఆ మూగుడు కన్నా ఇంకేమీ లేదు ఇంట్లో. ఇవాళేం చెయ్యను? వెర్రిగా నుంచున్నాను. ఇద్దరూ నాకేసి చూస్తున్నారు. రండి ముగ్గురం తిందాం అన్నాను. అమీర్ కదలడు, మీరా కదలడు. ఎంతసేపు నుంచున్నామో నా కళ్ళు తిరుగుతున్నాయి. నా తల్లో ఒక్క ఆలోచన లేదు. చప్పున నా స్త్రీత్వాన్ని ఉపయోగించి నవ్వు చిమ్ముతో, మీ ఇద్దరు పిల్లలంటో నేను కలిపి పెడతాను ఏ అని వాళ్ళ వంకన్నా చూడగా వెళ్ళి అన్నము దోసకాయ పచ్చడి కలిపి తీసుకొచ్చాను. ముందు ముద్ద నాది, తర్వాత అమీర్. నేను తర్వాత తింటానులే అని కళ్ళన్నా ఎత్తక విసిరాడు మాటల్ని అమీర్. అపజయంతో గుటకలు మింగాను. నువ్వన్నా నా మాట వినవా అన్నట్లు కళ్ళు మీరా మొహం కేసి ఎత్తి ముద్ద నోట్లో పెట్టాను. అతనితో మధ్య మధ్య 4 ముద్దలు నేను తిన్నాను. తర్వాత అమీర్ దగ్గరకొచ్చాను. అక్కడ పెట్టు అన్నాడు కఠినంగా. తింటున్నాను. చూసావా, ఎట్లాను నేను వేరే అన్నట్లు చూస్తున్నాయి మీరా కళ్ళు. ముగ్గుడింట్లో పారేసి వచ్చి బయట కూర్చున్నాను. ఇంకా మీరా వెళ్ళడేమా, వాడికి ఇక్కడేం పని అన్నట్లు తలెత్తి చూస్తాడు అమీర్ అప్పుడప్పుడు. మీరా కూన్రాగం తీస్తూ కూర్చున్నాడు. కానీ రాగం రావడానికి ఎంత ప్రయత్నం లోపల జరుగుతుందో నాకు అర్థమవుతూనే ఉంది. నీడలతో పాటు అమీర్ ముఖం మీద క్రోధపు నీడలు కూడా దట్టమవుతున్నాయి. చెట్టు కింద కూర్చుందాం అన్నాడో లేదో మీరా తను వెడతానని లేవబోయినాడు. ఏమనుకుంటున్నాడో అనుకుని అప్పుడేనా కూర్చో అని కూర్చోబెట్టాను. అమీర్ తలెత్తి నా వంక చూశాడు. ఏదో కనిపెట్టేవాడివలే. కానీ మీరాని ఇంకా పిలిచి రమ్మని ఆశపెట్టి ఏడిపించి పంపుతున్నానని నాకు దిగులేసింది. కావలసి మీరా భుజం మీద చేయి వేశాను. 10 నిమిషాలలో అమీర్ లేచి వెళ్ళాడు. మీరా నిద్రపోయినాడు. నేను అట్లానే యోచిస్తూ దిగులుగా కూర్చున్నాను. అట్లానే నా కళ్ళ ముందే రాత్రి అయింది. నేల మీద నా ముందుండి నిద్రపోతున్న నా నవాబును చూసి నాకు ఊరికే దిగులేస్తోంది. అమీర్ ఎక్కడ ఉన్నాడో, ఏ కోపాలతో మండిపోతున్నాడో, ఏ నిశ్చయాలతో పోట్లాడుకుంటున్నాడో. పాపం, అతని మీద నాకు ప్రేమ పోయిందని ఎంత బాధపడుతున్నాడో. ఎట్లా అతనికి నా హృదయం అంతా అతనిదేనని తెలియజేయడం? అతందేనా? చెట్ల ఆకులు మెల్లగా ఊగుతున్నాయి. పడమట చంద్రుడు ఉదయించి అప్పుడే అస్తమిస్తున్నాడు. రెక్కలు కొట్టుకుంటూ చిన్న పిట్టలు ఎగిరి మాయమవుతున్నాయి. వాటికి అర్థమవుతుందా నా బాధ, నా నిరాశ? ఆ రాత్రి అనిపించింది, ఈ మీరా నుంచి, అమీర్ నుంచి, ఈ మైదానం నుంచి తప్పించుకుని బయటపడగలిగితే ఎక్కడ దిక్కేది? ఒకటే శరణ్యం. ఆ నల్లని రాత్రి నా ప్రాణాలని తల్లి నా ఏరు కడుపులో దాచుకోనా? దీదీ దీదీ కలవరిస్తున్నాడు నా చిన్ని బాబు. నా బాబు మీరా, నిన్నేం చేస్తానో కదా. నీకే గతి రాసి ఉందో. నేను బతికి ఉంటే నీకే ఆపదో రాక మానదు. నేను కాళిని నీ ప్రాణం తీసుకుంటా. నన్ను వదిలిపోరాదు. కృతజ్ఞురాలినిగా కనబడే ధైర్యం లేక నిన్ను నా వెంట ఈడ్చుకుంటున్నా. నిన్ను తోసెయ్యలేక నాతో
అగాధానికి నిన్ను లాక్కుపోతున్నాను. మీరా, నేను హమీర్ దాన్ని నువ్వు నాకు అక్కర్లేదని పంపితే అప్పుడే నిజంగా నీ ప్రాణాలు రక్షించుకుంటూ నిజంగా నీ దీదీనవుతాను. ఆ మాట అనగలనా? నా గుండె రక్తం కారి నిన్ను పిలిచి నా మాటలు అబద్ధమని చెప్పదా? దీదీ. మీరా లేచాడు. దీదీ, దీదీ, ఉన్నావా? నువ్వు చచ్చిపోయినట్టు కల వచ్చింది. నా మోకాళ్ళు కావలించుకున్నాడు. దీదీ, నిజంగా మా ఇద్దరి మధ్య ఈ బాధ పడలేక నువ్వు చచ్చిపోవు కదా? నా బాధ అంతా ఇద్దరినీ సంతోషపెట్టడానికి నేను చేస్తున్న బ్రహ్మ ప్రయత్నం అంతా జ్ఞాపకం వచ్చి ఏడ్చాను. గబగబా ఏడ్చేశాను. నా బాబు, నా మీరా ఎన్నో విధాల నన్ను ఓదార్చాడు. నేనింకా ఎన్నడూ కనబడను. వెళ్ళిపోతా. నువ్వు సుఖంగా ఉండు. అయ్యో, నిన్ను వదలగలిగితే ఇంత క్షోభ ఎందుకు? నిజంగానేనా? నా కోసం, నా మీద జాలిపడి కాదు కదా నన్ను పొమ్మనకపోవడం? నీకోసమేనా? ఇంకా ఏం కానీ నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదలను. నా మెడ కావలించుకున్నాడు. నక్షత్రం ఒకటి కిందికి జారింది. వెంటనే వస్తానని మీరా ఊళ్ళోకి వెళ్ళాడు. అమీర్ వచ్చి మాట్లాడకుండా కూర్చున్నాడు. పొద్దుటి అన్నమే తిన్నాం. నేను అమీర్ దగ్గర కూర్చుని చెప్తున్నాను. నా హృదయానికి కొంచెం విశ్రాంతి కలిగింది. మీరా రాలేదు. వస్తాడేమోనని భయంగా ఉంది. నక్క కానీ కుందేలు కానీ చీకట్లో చప్పుడు చేసినప్పుడల్లా ఉలిక్కిపడి చూస్తున్నాను. అమీర్ కనిపెట్టాడుగా అవుననుకుంటా. రా, తిరుగుదాం. మీరా వచ్చి వెతుక్కుంటాడేమోనని దిగులుగానే ఉంది, కానీ హృదయం మాత్రం ఇంకా విశ్రాంతి కావాలని కోరుతోంది. బయలుదేరాము. చీకటి, కటికి చీకటి. అమీర్ భుజం మీద నుంచి మెడ మీద నుంచి చెయ్యి వేసి నా శరీరమంతా అతని మీద ఆనించి మోకాళ్ల వరకు రాసుకునే చెట్లలో, గడ్డిలో, రాళ్లలో, ఇసుకలో నడుస్తున్నాం. అంతులేని ఆకాశంలో, గుర్తులేని లోకంలో, ఏమీ కనపడని అంధకార గర్భంలో ఇద్దరము దగ్గరగా హృదయాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాం. ఎంతసేపో. హమీర్ నానుకొని అతని చేతి కింద సమస్తము, నా బాధలు, నా సందేహాలు, భయాలు అన్నీ మరిచి ఆ రాత్రిలో కలిసిపోయినాను. ఎలాగో అతని ముందు నా హృదయాన్ని విప్పి అర్థం చేయించి నాతో సానుభూతిని చూసేట్టు చేస్తే వెర్రి కలలు. అంత దగ్గరగా నడుస్తున్నాము. ఒకరికి ఇంకోరు ప్రాణతుల్యులం. కానీ ఒకరి సంగతి ఒకరం అర్థం చేసుకోము. అతని సంగతి తెలిసి కూడా నేను అశక్తురాలిని. నా సంగతి తెలుసుకోలేక అతను అశక్తుడు. ఎందుకిట్లా పుట్టామో? అప్రయత్నంగా మామూలు తోవనే మాకు తెలియకుండానే మా కాళ్ళు మమ్మల్ని కొండమీదికి తీసుకువెళ్ళాయి. అటు వెళ్ళి మా పాత బురుజు చివర కూర్చుని గాని రాము. ఎంత చీకట్లోనైనా అమీర్కు తోవ తెలుసు. కళ్ళు కట్టుకొని ఆ పిట్టగోడ మీద నడిచి వెనక్కి రాగలడు. గోడ దగ్గరగా వచ్చామో లేదో, ఏదో గోడ మీద నుంచి కిందికి జరజర జారిన చప్పుడైంది. ఏదో పశువో లేక తోడేలో. పాపం చస్తుంది కాదు అంటూ ఉండగానే నా కంఠస్వరంతో కలిసే కెవ్వున కేక వినపడ్డది. దీదీ అని. మీరా, మీరా, పడ్డావా? ఆ అగాధంలో ఒళ్ళు తెలియక పరిగెత్తాను నేను. మీరా, మీరా, మీరా. ఇంకేం మీరా? ఎక్కడున్నాడు? ఎందుకు అరిచాను? లాభమేమిటి? కొండలన్నీ మీరా, నా మీరా అని విక్రించాయి. కానీ అద్భుతంగా ఆ అగాధంలోంచి హీనస్వరం దీదీ అంది.
నా చెవులు నన్ను మోసగించాయా? లేక ఏదన్నా భూతం నన్ను వెక్కిరిస్తోందా? లేక అతని ఆత్మ అరిచిందా? ఆ అగాధంలోకి తొంగి చూస్తున్నాను గావును. అమీర్ చెయ్యి నా కంఠాన్ని వెనక్కి లాగింది. పడతావు, వంగకు. అమీర్ పాపం వెనకనే ఉన్నాడు. అమీర్, అమీర్, నా మీరా, నా మీరా, నా మీరా. మళ్ళీ పిలు. అది కోపమేనా? దడిపిస్తున్నాడా? పిలు. ఏం చేస్తానో అన్నాడా? నాకు ఒళ్ళు తెలియలేదు. అమీర్ బతికే ఉన్నాడు. ఎట్లా? అయ్యో మీరా, నేను ఇంకా బతుకను. ఎట్లా బతుకను మీరా లేంది? నాలిక కొరుక్కున్నాను ఆ మాట అన్నందుకు. అమీర్ ఏం చేస్తాడు? సరే, నీ మీరా దగ్గరికే పొమ్మని మెడపట్టుకు తోస్తాడా? మళ్ళీ పిలు. మీరా. దీదీ. ఉన్నాడు, బతికే ఉన్నాడు. అమీర్ ఏం చేస్తున్నావు? ఉండు, ఎక్కడ ఉన్నాడు అడుగు. మీరా, ఎక్కడ ఉన్నావు? దీదీ సెలవు. మధ్యలో చెట్టును పట్టుకుని వేలాడుతున్నాను. నా చేతులు ఇంకా ఆగవు, పడిపోతున్నాను. దీదీ, నువ్వు గొప్పదానివి. నిన్ను చూస్తే నీకోసం నా ప్రాణమన్నా ఇచ్చేసేవాణ్ణి. నువ్వు ఇంటి దగ్గర ఉంటానన్నావా? లేవు. అందుకని వెతుక్కుంటూ వినలేకపోయినాను. మీరాని మరచి అమీర్తో వచ్చినందుకే. నా కోసమే మీరా ఇట్లా అయిపోయినాడు. నా కోసమే నా మీరాని చంపుకున్నాను. అయ్యో, నేను దూకి చస్తే మీరా, నా మీరా, నేను వస్తాను మీరా, నేను చస్తా. ఆ అగాధంలోంచి, ఆ చీకట్లో నుంచి, చెట్ల గుబురులోంచి, ముళ్ళల్లోంచి వచ్చింది, వస్తుంది ఉదారుడైన నా మీరా వాణి. దీదీ, అమీర్ మీదనే నీ ప్రేమ. అమీరే నీకు కావాలి, నేను అక్కర్లేదు. నాకు తెలుసు. నేను చావడమే మంచిది. ఆగు, 2 నిమిషాలు అట్లానే ఆగు. ఎవరది? అమీర్ కంఠం. నా చేతులు పీక్కుపోతున్నాయి. దీదీ సెలవు. వదలకు, వస్తున్నాను. చీకట్లో నా కళ్ళ కింద నుంచి అమీర్ మాట్లాడుతున్నాడు. కిందికి దిగుతో అగాధంలోకి దూకాడు అమీర్. నా ధీరుడు, నా మీరా కోసం. ఎట్లా గడిపానో ఆ నిమిషాలు. అమీర్ కోసం భయం, నా మీరా కోసం ఆదుర్దా. ఆ అగాధం కింద ఏం జరుగుతోందో తెలియదు. పిలిస్తే, మాట్లాడితే వాళ్ళకేం అపాయం కలుగుతుందో. అమీర్ మీద నాకు నమ్మకం లేదు. ఎట్లా లేకపోయిందో అనుకుంటాను. నా అమీర్ నీచమైన పని చేస్తాడా? ఏమో. నీచురాల్ని నేను సందేహించాను. మీరాని రక్షించడానికే వెళ్ళాడా? తన చేతులతో చంపితే గాని కసి తీరకనా? ఇద్దరూ జారిపడి ఒక్కరూ పైకి రాకపోతే ఆ చీకట్లోంచి మెల్లగా తీసుకొచ్చాడు. ఆ అగాధంలోంచి మెడ వేళ్లాడిపోయే మీరాని. అమీర్, ముందు వాడి సంగతి చూడు. మీరాని కావలించుకోవాలని ముందుకు వంగాను. కానీ అమీర్ చేసిన త్యాగంతో మూర్ఛపడి ఉన్న నా హృదయం అమీర్ని చూసి జంకింది. దీదీ, నా మీరా. వెన్నెల ఇవాళ 1 గంటకే పోయింది. మనం తొందరగా వెళ్ళాలి. భోజనం చేద్దాం అన్నాడు అమీర్. అయ్యో, మీరు పిలిచిన 10 మంది బ్రాహ్మణులు ఇంకా రాకుండానే మడికట్టుకుంటారా అని పూర్వపు ఉల్లాసం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ మాంసపు కూర చల్లారిపోదు. మిగిలిందే పెట్టు వాళ్ళకి. పోనీలేండి, మూత పెట్టిపోదాం, వచ్చి వడ్డించుకు తింటారు అని నవ్వుకొని లేవబోతున్నాం. మీరా వచ్చాడు. ఆ ఉదయం వెళ్ళిన మీరా మళ్ళీ ఇదే రావడం. భోజనం చేశాం కానీ అమీర్ ఉత్సాహం నశించింది. అంత కోపమున్నవాడు ఆ రాత్రి మీరాను ఎందుకు రక్షించాడో నాకు తెలియలేదు. అడగడానికి, అసలు మీరా సంగతి ఎత్తడానికి భయం. అమీరు గుడిసెకు దూరంగా పచారు చేస్తున్నాడు. నేను మీరా గుడిసె ముందు కూర్చున్నాం. షికారు ప్రస్తావనే లేదు. మీరా, ఇన్నాళ్ళేమైనావు? మీరా నా దగ్గరగా జరిగి గొంతు తగ్గించి, దీదీ,
నిన్ను వదిలి నిన్ను చూడక నేను బతకలేను, నిశ్చయం అన్నాడు. ఆ గొంతులోంచి నాకు వినపడ్డది ఆ సంగతి. ఇన్ని రోజులు నా బాబు ఎంత బాధపడి ఉంటాడో, నా కోసం, నా క్షేమం కోసం, నా సౌఖ్యం కోసం, నా వైపు రాకుండా ఉండాలనే నిశ్చయం నిలబెట్టుకోవడానికై ఎంత ప్రయత్నించుంటాడో. దగ్గరికి జరిగి అతని తలని నా రొమ్ముకి అదుముకుని కూర్చున్నాను. హమీర్ చూస్తాడని భయపడే సమయం కాదు. గాలి నా పమిటతో మీరాకి వీవన వీస్తోంది. నా హృదయం అతనికి జోలపాట పాడుతోంది. నా పెదవులు అతని కన్నులకి శీతలాంజనం రాస్తున్నాయి. ఆనందంతో నేను కళ్ళు మూశాను. నిద్ర వస్తోందిరా, పడుకుందాం అన్నాడు అమీర్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఆ కంఠం వినేటప్పటికీ అంతసేపు అమీర్ హృదయంలో ఎంత యుద్ధం జరిగి ఉండాలో గుర్తించాను. నా సాహసం మీరాని అంత దగ్గరగా అతని ఎదుటనే ముద్దు చేయడం, దాని అర్థాన్ని గ్రహించడానికి, పొంగే ఈర్ష్యని అణుచుకోవడానికి అతను చేసిన ప్రబల ధైర్యం కానీ నిబ్బరం కానీ నా దగ్గర లేవు. నెమ్మదిగా మీరా తలని నా రొమ్ము మీద నుంచి దించి కటిక నేలని పెట్టి కఠిన ఆత్మురాల్ని అమీర్ దగ్గరికి వెళ్ళాను. రా, పడుకో అని తన పక్కన పడుకోబెట్టుకొని మీద చెయ్యేసి ఒక్క మాట మాట్లాడకుండా నిద్రపోతున్నాడు. ఏమేమో ఆలోచనలతో దూరాన కట్టేసిన తన లేగని డొక్కలెగరేసుకుంటూ చూసే ఆవు వలె మీరా వంక అప్పుడప్పుడు చూస్తూ నిద్రపోయినాను. ఒక రాత్రి లేచేటప్పటికీ మీరా నా పాదాల దగ్గర కూర్చొనున్నాడు. మాట్లాడబోయినాను, కానీ హమీర్ లేస్తాడని భయం. కదల్లేదు. నేను లేచినట్టే తెలియనీయలేదు. నా పాదాలను ఒళ్ళో పెట్టుకొని తన పొడుగైన మెత్తని వేళ్లతో తాకుతూ, తన జుట్టుతో తుడుస్తూ, కన్నీళ్లతో నిట్టూర్పులతో వాటిని తడిపి ఏడుస్తూ గడిపాడు. ఎట్లా ఆపను, ఎట్లా ఊరుకోను? హమీర్ చేతి కింద కొట్టుకునే హృదయానికి మీరాని లాక్కుని అద్దుకుంటే తెల్లారేటప్పటికి మీరా లేడు, హమీర్ లేడు. కానీ ఎవరు ఏమైనారని, ఏం జరిగిందోనని హడలు పడడం మానేసింది హృదయం. క్షోభపడి రాయిపోయిందిగా. అవును, అట్లా కొండలకేసి వాటిని ఆక్రమించుకున్న ఎండకేసి, ఎండని తరిమి వాటిని కప్పుతున్న మబ్బులకేసి చూస్తూ కూర్చున్నాను. హమీర్ వచ్చాడు. నా మీద 2 రెవికలు పడేసి, ఇవాళ నుంచి ఇవి వేసుకునుండు అన్నాడు. దవడ పగిలేట్టు కొట్టినట్టయింది నా మనసు. మధ్యాహ్నమైనా అమీర్ నాతో ఒక్క మాట మాట్లాడలేదు. అతను నన్ను మీరా విషయమై ప్రశ్నలు వేసి పరీక్షించి, నా మాటలు నమ్మక తిట్టినా కొట్టినా కాల్చినా కొంత భయం వదిలిపోను. కానీ ఒక్క మాట లేకుండా మబ్బులేని ఆకాశంలాగూ తీక్షణంగా మౌనం పూనడం నాకు అమితమైన ఘోరంగా ఉంది. రాత్రి అట్లానే ఒక్క మాట లేకుండా పడుకున్నాం. ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయినట్లయి కళ్ళు తెరిచాను. హమీర్ చేతులు నన్ను బిగించాయి. అతని కళ్ళు భీషణంగా నా కళ్ళలోకి మెరుస్తున్నాయి. అతని వేళ్ళు నా భుజాలని పిండేస్తున్నాయి. అతని ఒళ్ళు బిగుసుకొని నా ఒంటిని బిగిస్తోంది. అతని శ్వాస నన్ను కాలుస్తోంది. నా బతుకు అంతమైందేమో. నేను చిన్నప్పుడు చదివిన కథలోని డెసిడిమోనా గతి నాకు పడుతుందేమో అనుకొని వణికాను. హమీర్, ఎందుకు? అతని కఠినమైన పెదవులు నా పెదవుల్ని నలిపాయి. అతని ముందర పన్ను నా కింది పెదవులోకి దిగింది. ఆ రాత్రికి మాత్రమే నేను దొరికినట్టు ఆ ఊళ్ళోని బ్రాహ్మణ కన్య
ఆ ఎడారిలో ఆ రాత్రికి మాత్రమే తనకి కనబడకుండా నేను మాయమవుతానేమో అన్నట్లు ఆ ఎడారి మధ్య ఆ వేడి గాలిలో, ఇసికలో, ఆకాశపు నక్షత్రాల కాంతిలో, తోడేళ్ల అరుపుల మధ్య నన్ను అనుభవించాడు అమీర్. అతని ప్రాణం ఉన్నదో లేదో తెలియక అతని రొమ్ము మీద తలపెట్టుకుని నా జుట్టు అతని చుట్టూ స్థలాన్ని కప్పుతూ, చిరిగిన రెవిక పీలికలు నాకు అతని రొమ్ముకి అడ్డంగా, నా చేతులు అతని మెడని కావలించుకుని నిద్రపోయినాను. చివర నిద్ర అమీర్తో. మెల్లిగా 2 వేళ్ళు నా చెంప మీద తగిలాయి. కళ్ళు తెరిచి నక్షత్రకాంతిలో మీరాని గుర్తుపట్టాను. నేలకి జీరాడే నా జుట్టుని పాపం మెల్లిగా పైకెత్తి కళ్ళకద్దుకుని మృదువుగా లాగాడు. ఎట్లా లేచి వెళ్ళను? నా చేతులు నా అమీర్ మెడ కింద, నా జుట్టు అతని వీపు కింద, నా తల అతని రొమ్ము మీదకి, అతని కాలు నా కాలు మీద మెలిక. కదలాక పడుకున్నాను. దగ్గరకొచ్చి నా గడ్డం పట్టుకుని ఊహించాడు. మీరా, ఏమిటా సాహసం! సింహం నోట్లోంచి లేడి పిల్లని తప్పించాలని ఆశ్చర్యపోయినాను. మీరాయేనా? నాకు చాలా భయమేసింది. ఎట్లాగో తెలిసింది అదే ఆఖరి రాత్రి ఈ మైదానానికి, ఈ నా లోకానికి, నా జీవితానికి, నా ఆనందానికి ఆఖరి రాత్రి. ఈ పోట్లాటలు, ఈ తీవ్ర సమస్యలు, ఈ హృదయారాటాలు, ఈ ఘోర ఆకర్షణలు అంతమయ్యే రాత్రి వచ్చింది. నా పిల్లి పిల్ల మీరాకి అంత సాహసమా? ఏం చెయ్యను, రా అంటున్నాడు. మెల్లగా వదిలించుకున్నాను. కడపటిసారి నా జుట్టుని అమీర్ చుట్టూ అల్లుకుని రానంటున్న నా జుట్టుని, అమీర్ రొమ్ము మీద పడుకున్న నా చెంపల్ని, అతని మెడను అల్లుకున్న నా చేతుల్ని, కఠినాత్మురాల్ని విడదీసుకున్నాను. అతను లేవలేదు. మెల్లిగా మీరా వెంట నడిచాను. నా వంక చూస్తున్నాడు. చీకటిని చీల్చుకొని అతని చూపులు నన్ను పరీక్షిస్తున్నాయి, వెతుకుతున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి. అతని విశ్వాసం, అతని నిశ్శబ్దం, అతని అడుగుల తొందర, అతని చేతుల ఊపులు అన్నీ మాట్లాడుతున్నాయి. నా తల తిరుగుతోంది. అలసట వదలక నా కళ్ళు మూతలు పడుతున్నాయి. నా హృదయం ఇంకా బాధపడలేనని మూలుగుతోంది. నా అడుగులు తూలుతున్నాయి. మీరా ఏమిటో మాట్లాడుతున్నాడు, కానీ నేను వినలేదు. వింటే మర్చిపోయినాను. ఏవేవో మాటలన్నాడు. దోపడుగుతా. నేనింక ఊరుకోను. నిన్ను చూడకుండా ఉండగలనా? నాకు కనబడకుండా తీసుకుపోతాడు నిన్ను. నాకు తెలుసు, నిన్ను చంపుతాడు. నాకు కాకుండా. నువ్వు నా దానివి. నేనెవ్వరికి ఇయ్యను. చూస్తూ నేను ఊరుకోను. నిశ్చయం. రా. నా జీవితమంతా నీ సేవలోనే గడుపుతా. ఎక్కడికేమిటి? ఎక్కడికి అన్నాను. మక్కాకి, బనారస్కి, లాహోర్ వెళ్దాం. ఎక్కడికైతేనే. నువ్వు నేను కలిసి ఉంటే చాలదా? ఊరూరికి తిరుగుదాం, బిచ్చమెత్తుకుందాం. వాడి దగ్గర నుంచి, ఆ రాక్షసి దగ్గర నుంచి, ఆ సైతాన్ దగ్గర నుంచి తప్పించుకుంటే చాలు. వాడు నిన్నింకా తాకడానికి వీలేకుండా పోదాం. నా దీదీని అట్లా ఏడిపించి, అట్లా నలిపేసి, చీల్చేసి నేను ఓర్చుకోలేను. నేను ఊరుకోను. నా దానివి. నన్ను ఏడిపించుకో, నన్ను చంపుకో. నా దానివి, నా దానివే అంటూ
తన కదుముకుంటున్నాడు. ఉండు మీరా, ఎక్కడికి ఇంకా? దీదీ, దీదీ, నువ్వు నా దానివి రా. నన్ను కావలించుకుని ఆక్రమించుకున్నాడు. మా కాళ్ళు చీకట్లో మెలికలు పడుతున్నాయి. వద్దులు మీరా, ఇంక రాను, ఉండు, నాకు నిద్ర వస్తోంది. ముందుకు లాగాడు. నేను తూలాను. కాళ్ళు తొక్కుకొని నేను కింద పడ్డాను. సగం ఇసుకలో, సగం నీళ్లలో. ఎక్కడో చీకటి, నిద్ర, అలసట. ఇంక నడవనక్కర్లేదు, అంతే చాలు. నా పక్కనే సగం నా మీద, సగం నా పక్కన మీరా పడ్డాడు. అతని మీద ఒక చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకున్నాను. లే, వెడదాం, లే. ఎక్కడికి మీరా? ఎక్కడికో. నేను రాలేను, నేను రాను, ఉండు, నాకు నిద్ర వస్తోంది. రావు, ఇంకా వాడి దగ్గర ఉంటావా? నేనుండనిస్తానా? నా దానివి. ఇది మీరాయేనా? నాకు తెలీదు, నాకు శక్తి లేదు. మీరా మాట్లాడుతున్నాడు. మీరా నన్ను లోబర్చుకుంటున్నాడు. వాడిదానివేనా నువ్వు? సొంతం సంపాదించాడు పాపం. మొన్ననేగా తనని అమీర్ మృత్యువు నుంచి రక్షించాడు. అది కూడా మరిచాడు కదా మీరా. అప్పుడు మరిచాను, కానీ ఆ సంగతి ఇప్పుడు యోచిస్తున్నాను. ఎంత తపనలో కుమలకపోతే కృతజ్ఞతను కూడా మరుస్తాడు. ఉదారుడు నా మీరా. తక్కిన విషయాల్లో ప్రాణానికి ప్రాణమిస్తారు, స్త్రీ విషయంలో ప్రాణానికి ప్రాణం తీసుకుంటారు. దీదీ, నా దీదీ, రా, ఇట్లా రా. నీ కోసం, ఈ పెదమలి కోసం, ఈ చేతుల కోసం. ఆ రాత్రి ఆ నీళ్లలో, ఇసికలో, చీకట్లో మీరా నన్ను తన దాన్ని చేసుకున్నాడు. అతని మనసు నొప్పించే శక్తి కానీ, అతని మీద అధికారం చేసే శక్తి కానీ నాకు లేదు. ఎంతసేపు అయిందో తెలీదు. కారణం లేకుండానే నాకు తెలివి కలిగింది. మీరా నా మీద పడుకొని ఉన్నాడు. అతని జుట్టు నా మొహం మీద పడ్డది. అతని చేతులు నా వీపు కింద నుంచి ఇసుకలో పాకుతున్నాయి. అమీర్ నన్ను చేసిన గాయం మీద మీరా మెత్తని పెదిమలు. ఏదో శక్తి నా కళ్ళని విప్పింది. అదే చీకట్లో బాగా కళ్ళు విప్పి చూసేట్టు చేసింది. మా పక్కనే నల్లని ఆకారం, అమీర్ కళ్ళు, చేతిలో తళతళలాడే కత్తి. మా ఇద్దరి మీద అది దిగుతుందని తెలిసి కళ్ళు మూసుకోబోతున్నాను. జుట్టు పట్టుకుని మీరాని పైకెత్తాడు. నా మీరా కోసం ప్రాణం హడలిపోయింది. పిల్లి నోటిలో చిక్కిన పిచ్చికలాగు కీచుమన్నాడు మీరా. చప్పున లేచి అట్లనే మీరాని కావలించుకుని అమీర్ కత్తికి అడ్డుపడ్డాను. నా బరువుతో మీరా కింద, నేను పైన ఇసుకలో దొర్లాము. వాణ్ణి వదులు అంది అమీర్ గొంతు బొంగురుగా. నన్ను చంపిన తర్వాత. నిజమా? నిజం. అరే, కదలక, మీరాని బయటికి కనబర్చక, నా రొమ్ముతో, నా జుట్టుతో, నా తొడలతో కప్పేశాను. ఎదురు చూస్తున్నా కత్తి నా మీద దిగుతుందని. చప్పున నిష్కారణంగా నా ప్లేడర్ గారు, ఇల్లు, లా పుస్తకాలు కళ్ళ ముందుకొచ్చాయి. నిశ్శబ్దం. 10 నిమిషాలన్నా జరిగి ఉండాలి. కళ్ళు తెరిచాను. ఎవ్వరూ లేరు. లేచాను. ఇసుకలో జిగురుగా కాలికి తగిలింది రక్తం. పక్కన అమీర్ పడి ఉన్నాడు. అమీరు అన్నాడు మీరా. మీరా, పరిగెత్తు, డాక్టర్ని తీసుకురా అన్నాను. మీరా సంశయిస్తున్నాడు. దీదీ, నా కోసం నువ్వు? మీరా పో,
త్వరగా. దీది, నిన్నొక్క తిని. మీరా, నా కోపం తెప్పించుకో. మీరా పొదల వెనక మాయమైనాడు. త్వరగా అమీర్ని వెతికాను. ఒళ్ళంతా ఎక్కడ తాకిన రక్తమే. నా ముద్దు ఉంగరాల జుట్టు, నన్ను కావలించుకున్న ఒత్తుకున్న రొమ్ము, ఆ బలమైన చేతులు వేళ్లాడిపోతున్నాయి. అమీర్, అమీర్ కళ్ళు తెరిచాడు. ఏమిటి అమీర్ ఇది? ఎందుకు అమీర్ ఇట్లా చేసావు? నేనేం గాను? నువ్వు లేక ఎట్లా బతకను అమీర్? నువ్వు లేక ఎట్లా బతకను అమీర్? నన్ను చంపు అని ఏడ్చాను. నిన్ను చంపదలుచుకోలేదు, చంపవద్దనుకున్నాను. నేను మీరాయో ఒక్కరమే బతకాలి. నీకు మీరా కావాలి. నువ్వు చావడం ఎందుకు అమీర్? నిన్ను విడిచి బతకలేను. విడవడం ఎందుకమ్మా? ఆ మీరాతో నిన్ను పంచుకుంటాననుకున్నావా? తురక బిడ్డని. రా, ఇట్లా రా అని నా తల కోసం చెయ్యి ఎత్తబోయి బలం లేక కింద పడేశాడు. నేను గొల్లున ఆ చీకట్లో, అరణ్యంలో బిగ్గరగా ఏడుస్తూ బరువుగా వెళ్ళాడి అతని చేతినెత్తి భుజం మీద పెట్టుకున్నాను. నా తలని మెల్లిగా తన రొమ్ము మీదికి లాక్కున్నాడు. ఏమేమో మాట్లాడాడు. అమీర్, అమీర్ నమ్ము, నీ మీది ప్రేమయే మాత్రం తగ్గలేదు. మీరా విచారం చూడలేక అతను నిరాకరించలేదు. కానీ నువ్వే కావాలి నాకు. నేను నీదాన్ని. ఎందుకు ఇట్లా చేసావు అమీర్ అని ఎంతో ఏడ్చాను. అమీర్ మాట్లాడలేదు. మెల్లిగా అతని ఊపిరి తగ్గిపోయింది. తలెత్తాను. నా జుట్టు అమీర్ పళ్ళ సందున ఖర్చుకుపోయింది. అమీర్ ఇంకా నాకు లేకుండా అయిపోయినాడు. బతికి ఉన్న అమీర్ని చూసే కంటే అతని శవాన్ని చూస్తే నాకు భయం వేసింది. నేను ఒంటరిగా ఉన్నానని అప్పుడు తట్టింది. చుట్టూ చూశాను. ఎక్కడో నేను ఎరగని స్థలం అది. నల్లని నీళ్ల గుంట పక్కన నా అమీర్ పడి ఉన్నాడు. నేను కదిలినప్పుడల్లా కప్పలు నీళ్లలోకి దూకుతున్నాయి. తుంగలోంచి గాలి ఈడ్చుకుంటూ పోతోంది. చల్లనైన అమీర్ చెంపలు తాకడం భయమేసింది. నా అమీర్ చెంపల్ని తాకడానికి ఇప్పుడు నన్ను కావలించుకున్న అమీర్ని తాకడం, అతని వంక చూడడం భయంగా ఉంది. నా అమీర్ కాడు. అమీర్, అయ్యో అమీర్ అని పెద్దగా ఏడ్చి నా కంఠం విని భయపడి నేనే ఊరుకున్నాను. అట్లా పిలిస్తే అమీర్ లేస్తాడేమోనని వణికాను. కానీ నిజంగా అమీర్ పోయినాడా? బతికి లేస్తాడేమో. చుట్టూ కటిక చీకటి, పొదలు, దోవ తెలియదు. ఆకాశం మీద మబ్బులు కప్పి ఊపిరాడినట్లు చేశాయి. నక్కలు కూస్తున్నాయి. రావు కదా ఈ శవం దగ్గరికి. యమదూతలు రారు కదా. వెళ్ళిపోనా? ఎట్లా ఉండడం అంత భయంతో? అమీర్ని, నా వంక అంత ప్రేమగా చూసే అమీర్ని, నా కోసం ప్రాణం ఇచ్చే అమీర్ని నేను వదిలి వెళ్ళనా? ఉన్నాను. వణుకుతో కొంతసేపు ఏడ్చాను, కొంతసేపు వణికాను, కొంతసేపు అమీర్ వంక చూశాను. దైవ కృప వల్ల ఇంక భరించలేక మోడునై పడి ఉన్నాను. తెల్లవారదు. ఎడతెగని రాత్రి అది. ఇంకసలు లోకానికి పునఃకాంతి లేదు. ఇంతే. ఈశ్వరుడే అస్తమించాడనిపించింది.
కానీ నా కోసం లోకం ఆగుతుందా? మెల్లిగా తూర్పు తెల్లనై నీళ్లు మెరిశాయి. తుంగ కదిలింది. అమీర్ మొహం కనబడ్డది. ఇంకెన్నడూ కళ్ళు తెరవని నా అమీర్ మొహం. అతని రొమ్ము మీద లోతైన గాయం. అప్పుడేడ్చాను. నా అమీర్ కోసం దిక్కులు మారుమోగేట్టు, నా గుండె పగిలేట్టు. లోకం నా మీది చీకటి ముసుగు తీసి నా ఒంటరితనాన్ని చూసింది. సమాప్తం. మీరా, డాక్టరు, పోలీసులు వచ్చారు. మీరా చేతికి సంకెళ్ళు. ఇదేమిటి మీరా? త్వరగా అమీర్ని చంపింది నేనేగా అన్నాడు. తెల్లబోయి చూశాను. నువ్వా? కాదు మీరా, అతనే పొడుచుకున్నాడు. మీరా తెల్లబోయినాడు. పోలీసులు చిత్రంగా చూశారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? నేను డాక్టర్ని పిలిస్తే అతను పోలీసుల్ని పిలిచాడు. నన్ను అడిగితే నేనే పొడిచా అన్నాను. ఎందుకల్లా అన్నావు మీరా? నాకు అమీర్ పొడుచుకున్నాడని తెలీదుగా. తెలియకపోతే నేనే అనుకున్నా. ఎట్లా అనుకున్నావు? అబద్ధం. నిజం చెప్పు. పోలీసుల వంక చూసి నెమ్మదైన గొంతుకతో నువ్వు పొడిచావనుకున్నా అన్నాడు నా మీరా. అతనే పొడుచుకున్నాడు అన్నాను. నమ్మకం లేకపోవడం చూపించే చిరునవ్వు నవ్వాడు ఆ పోలీస్ మనిషి. తప్పు చేశాననుకుని, కాదు నేనే పొడిచాను అన్నాను. సమాప్తం. ఇక్కడితో చలంగారి మైదానం సంపూర్ణమైంది. రచనపై మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ.